Hi students, hearty welcome to Ramu Spoken English live class. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు మనము విల్ అండ్ షెల్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ నిన్నటి క్లాస్ వరకు మనం విల్లు షెల్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే ముందుకు సాగుదాం. ఎస్, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి విల్లు షెల్ సంబంధించినటువంటి ఒక చిన్న మెటీరియల్. సో మనకు ఫ్యూచర్ ఫార్మ్స్, భవిష్యత్తు సూచన పదాలు అని విల్లు, షెల్లు, కెన్ను, మే 4 పదాలు ఉన్నాయని తెలుసుకున్నాము. ఆ 4కు మళ్ళీ పాస్ట్ టెన్స్ రూపకంగా వుడ్, షుడ్, కుడ్, మైట్ ఎస్టర్డేకి సంబంధితం. అలాగే వుడ్, షుడ్, కుడ్, మైట్ టుమారోకి సంబంధితం. ఈ విధంగా టోటల్ గా అయితే 12 పదాలు అనుకోవాలి. విల్లు, షెల్లు, కెన్ను, మే దాని వెనక ఒక 4, దానికి ముందు ఒక 4 ఉన్నాయన్నమాట. ఇలా మనం నేర్చుకునే ప్రయత్నంలో ఒక 2-3 రోజులు క్లాస్ అయింది. ఫస్ట్ రోజు మనం విల్లు గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత షెల్ గురించి, నిన్నటి క్లాస్ లో మనం షెల్ గురించి తెలుసుకున్నాం. ఒకవేళ ఎవరైనా అర్థం కాని వాళ్ళు, లేదు సార్ నేను వీడియో చూడలేదు అనే వాళ్ళు నిన్నటి క్లాస్ చూడండి, యూట్యూబ్ లో ఉంది, ప్లేలిస్ట్ లో ఉంది, జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇకపోతే ఈ రోజు మళ్ళీ విల్ అండ్ షెల్ గురించి పూర్తిగా తెలుసుకొని మళ్ళీ కెన్ను, మే గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిదానంగా. ఓకే, సరే ఇప్పుడు విద్యార్థులు మాట్లాడవచ్చు. కమాండ్ స్టూడెంట్స్, ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. అర్థమైందా, అర్థం కాలేదా, కొన్ని డౌట్స్, కొన్ని క్లారిఫికేషన్ చేసుకొని మళ్ళీ మన క్లాస్కు మనం వెళ్ళిపోదాం. ఎస్, ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనండి. సో ఇప్పుడు చెప్పండి, విల్లుకు షెల్లుకు ఏమైనా తేడాలు ఉన్నాయా? మీకేమైనా డౌట్లు ఉన్నాయా? ఉన్నాయా, డౌట్లు ఉన్నాయా? డౌట్లు కానీ వీళ్ళకి డౌట్లు ఏం లేవు, డౌట్లు ఏం లేవు. ఓకే, విల్లు షెల్లు బాగా అర్థమైందా అండి అందరికి? అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎవరైతే నాకు అర్థమైంది అన్నారో మరి రండి, ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పండి. విల్లు గురించి అలాగే షెల్ గురించి, వాటి యొక్క తేడాల గురించి చెప్పాలి నాకు బాగా నీట్గా. ఒక విల్లు, దానికి వుడ్, 2 వుడ్లు, ఎస్టర్డే వుడ్ ఒకటి, టుమారో వుడ్ ఒకటి. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి మరి, దీని అర్థం చెప్పండి ఒక ఎగ్జాంపుల్ తో. ఓకే ఓకే సార్. సార్ కొత్తగా చెప్పండి, ఏదన్నా కొత్తగా, రామ, సీత, లేదా ఇంకా కొత్తగా ఏదన్నా. అవును సార్. అయ్యొద్దమ్మా, అయ్యొద్దు, సబ్జెక్ట్ మార్చు. దే విల్ గో టు కాలేజ్ టుమారో. దే విల్ గో టు కాలేజ్ టుమారో. దీని అర్థం ఏమంటే వాళ్ళు కాలేజీకి రేపు వెళ్తారు అంతే. రేపు వెళ్తారు అంతే. సో దే విల్ అన్నాం. విల్ అని ఎందుకు వాడాం ప్రత్యేకంగా అంటే, డైరెక్ట్ గా గో వాడితే ఇప్పుడు పోతారని. దే విల్ అన్నప్పుడు ఒక టైం పీరియడ్, అంటే రేపు, మర్నాడు, ఫ్యూచర్ సంబంధితంగా పోతారు అని చెప్తున్నాం అన్నమాట. అది. సో దే విల్ గో టు కాలేజ్ టుమారో అన్నావు కాబట్టి విల్లు వాడావు, అంతటితో ఓకే. ఎస్, ఇప్పుడు ఈ విల్లు తీసేసి నేను షెల్ వాడాలి అని చెప్తున్నా. ఎట్లా చెప్తావు ఇప్పుడు? షెల్కు ఎగ్జాంపుల్ చెప్పు నాకు. వాడతాం సార్. చాలు, ఈ రెండే వాడుకో. షెల్కు మాత్రం ఈ రెండే వాడుకోవాలి, వేరేది వద్దు. దే అనకూడదు ఇక్కడ, వద్దు కూడా. ఓకేనా? సో ఐ షెల్, వి షెల్ చెప్పు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్పు, వి గురించి చెప్పు. ఇప్పుడు ఇదే సేమ్ ఎగ్జాంపుల్. వి షెల్ గో టు కాలేజ్ టుమారో. దీని అర్థం ఏమి? దీని అర్థం ఏంటంటే, నిన్ననే ఉదాహరణగా నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి చెప్తాను సార్. నిన్న నేను కాలేజ్కి వెళ్ళలేదు కాబట్టి ఈ రోజు కంపల్సరీగా వెళ్ళాలా.
అది. అనండి సెల్ వాడేటప్పుడు. సో అంటే వెళ్ళాలి అంటే అర్థమేమి, చాలా రోజుల నుంచి బంక్ కొట్టినాను, చాలా రోజుల నుంచి పోలేదు కాబట్టి కనీసం రేపటి నుంచి వెళ్ళాలి అని చెప్తున్నావు అన్నమాట. వెళ్ళాలని. అప్పుడు నువ్వు అంటే షెల్ చాలా వాడాలి. రోజులు పెట్టించి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడన్నా అది ఏదో వెళ్ళాలి. నెగటివ్ రేపై థాట్ అన్నమాట. ఇక్కడ షెల్ అవును వాడుతున్నావు సార్. అంటే కొంచెం నీ హ్మ్. అంతకు నువ్వు గట్టిగా నిర్ణయించుకున్నావు. ఏమని? నిర్ణయం వీ షెల్, ఐ షెల్ అని అంటున్నావు అన్నమాట. ఓకేనా? డిజిజన్ అండి. ఐ వాంట్ టు డిజిజన్ అండి. ఓకే, రైట్. ఐ వాంటెడ్ టు డిజిజన్ అండి. నేను అనుకున్నాను. ఐ స్ట్రాంగ్. ఐ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ డెసిషన్. డిసిషన్ ఐ కాదు హాడ్ నాన్న, స్ట్రాంగ్ డిసిజన్. ఓకే సార్. డెసిషన్. పలుకు, బాగా పలుకు. డిసిషన్. ఓకే డెసిషన్. సార్. డిసిషన్ అంటే ఓకే, రైట్. ఓకే. డిసిషన్ కాదు, బాగా గట్టి ఓకే సార్. పలుకు. డెసిషన్. డెసిషన్. రైట్, వదిలే. ఓకే. సో ఇప్పుడు విల్లుకు షెల్లుకు తేడా అతను చెప్పాడు. తన వరకు తాను, తనకు నాలెడ్జ్ ఎంత వరకు ఉందో అంతవరకు చెప్పాడండి. మీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదు ఈ పాయింట్ లో? మీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు దే విల్ అన్నాడు, ఐ విల్, వీ విల్ అన్నాడు, వీ షెల్ అన్నాడు. మీకెవరికైనా డౌట్ ఉందా? పక్కన వాళ్ళు ఎవరైనా కానీ మాట్లాడొచ్చు. మాకు క్లియర్ గా అర్థమైపోయింది సార్, నో ప్రాబ్లం అంటారా? మీలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మాట్లాడండి అమ్మా. నో డౌట్ సార్. డౌట్ ఏం లేదు కదా? అతను చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్ట్ గా ఉందా? చెప్పిన ఎగ్జాంపుల్స్ కరెక్ట్ గా ఉన్నాయా? మళ్ళీ ఇంత మౌనం ఏందయ్యా? నాకు అర్థం కాలే. 20 మంది ఉన్నారు. లేదంటే వద్దంటే క్లాస్ చెప్పండి, వెళ్ళిపోదాం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? గలాట చేయొద్దన్నాను కానీ నేనంటే నేను చెప్పండి బాబు అంటుంటే మీరు చెప్పకపోతే ఎట్లా? వాట్ ఈస్ ద యూజ్? 20 మెంబర్స్ ఉన్నారా ఇక్కడ? కూల్గా ఒక్కొక్కరు మాట్లాడండి. ఇప్పుడు ఇంకోటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పనికి మాలిన చోట మాట్లాడకూడదు. ఎప్పుడైనా సార్ మాకు అవకాశం ఇచ్చినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను కంట్రోల్ చేస్తున్న గణపతిని. గణపతి చాలా ఎగురుతున్నాడు, అది చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు మనిషి. ఒప్పో తప్పో చెప్తున్నాడు, ట్రై చేస్తున్నాడు. సార్ ఇంకోటి వదిలిపెట్టి ఇప్పుడు ఇంకోటి చెప్పేటట్టున్నాడు మనిషి. నేను కంట్రోల్ చేస్తున్నా, మిమ్మల్ని రెస్పాన్స్ తీసుకోండి అంటున్నా. మిమ్మల్ని ఏం తిట్లే, గలాట చేయొద్దండి అంటున్నా, అంతే. గలాట చేయకండి, ఒకేసారి 2-3 మాట్లాడకండి. ఎస్, బాగా రండి ప్రేమతో. సార్ నేను ఒకటి చెప్తా సార్ అను, నీ పేరు చెప్పుకో. సార్ ఐఎమ్ సో అండ్ సో, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నేను ఒకటి చెప్తా సార్. ఇట్లుండాలి కాంపిటీషన్ అంటే. అందరు మౌనంగా కూర్చుంటే ఫర్ హూమ్ దిస్ ఇస్ క్లాస్? ఒక్కొక్కరు రండి, ఒకరు ఆడోళ్ళు. సార్ ఒకసారి నేను చెప్తాను సార్. క్లియర్ గా చెప్పమ్మా. ఫస్ట్ విల్ మీద చెప్తాను సార్. చెప్పు. విల్. ఐ విల్ కుక్ వెజ్ బిర్యానీ టుమారో మార్నింగ్. అది చెప్పు. ఐ విల్ కుక్ వెజ్ బిర్యానీ టుమారో మార్నింగ్. ఏది? Tomorrow ఆడ morning. మనిషి కాబట్టి నీకున్న నాలెడ్జ్ తో నువ్వు చెప్పావు. ఐ విల్ కుక్ వెజ్ బిర్యానీ వెజ్ morning. బిర్యానీ టుమారో మార్నింగ్ అన్నావు. దీని అర్థం చెప్పి అయిపోయాయి కదా. నేను రేపు ఉదయం వెజ్ బిర్యానీ వండుతాను అన్నావు. ఎందుకు వండుతాను అంటే అవును విల్లు సార్. వచ్చింది కాబట్టి వండుతాను సార్ దీని విల్ అర్థం. వచ్చింది కాబట్టి. ఒకవేళ విల్లు అవును. కాకుండా నేను షెల్ వాడాలి, అప్పుడు ఏం చెప్తావు? ఐ షెల్ కుక్ వెజ్ బిర్యానీ టుమారో మార్నింగ్. ఏ సందర్భాన్ని అంటావు? ఎందుకు వాడ విల్లు తీసేసి షెల్ ఎందుకు వాడావు? ఏ సందర్భాన్ని వాడాలనిపిస్తుంది నీకు? ఈ షెల్ అనేది ఎందుకు, ఏ సందర్భాన్ని వాడుతున్నావు ఇప్పుడు నువ్వు? అదే మాటని షెల్ కుక్ అన్నావంటే దానికి ఏదో పరమార్థం ఉండాలి, ఒక స్ట్రాంగ్ ఇది ఉండాలి నీకు నీ మైండ్ లో. ఎందుకు షెల్ వాడావు? నాకు ప్రతిరోజు అన్నము పప్పు తిని సాలైపోయింది సార్, అందుకు అవును నేను సార్. రేపైతే వండాలి, రేపైతే నేను అవును. వండి తినాలి అనేటువంటి నీ భావన నీకు నొప్పి అయిపోయింది అనమాట. వారం వరకు అన్నం పప్పు అన్నం చారు తిని 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 నోరు చెడిపోయింది అనమాట. అప్పుడు నువ్వు అనాలి, అంతవరకు షెల్ వాడకూడదు. అర్థమైందా? షెల్ అనేది ఎందుకు వాడాలి? నీకు తినాలి, మనకు పెయిన్ నీకు వచ్చినప్పుడు. తినాలి, అవును. నీకు ఆ విషయం లోపల నుంచి వచ్చింది కాబట్టి ఓకే ఐ షల్ కుక్ అని అన్నావు. ఇప్పుడు అర్థమైందా? అంటే ప్రతిరోజు అన్నం పప్పు వండుతున్నాను సార్, ఈ రేపైతే నేను ప్రత్యేకంగా ఐ షల్ కుక్ వెజ్ బిర్యానీ లేదా నాన్ వెజ్ చెయ్యాలి. సంథింగ్. అవును. అది అవును సార్. ఇప్పుడు ఇది ఓకేనా? ఇంకా వేరే వాళ్ళు ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఇప్పుడు ఆమె చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందాయా? లేదు సార్. డౌట్ ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరు రండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. అలాగా ఒక 5 మంది అన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటే నానా రకాల ఎగ్జాంపుల్స్ మీ మైండ్ లో నుంచి వస్తాయి. ఇంగ్లీష్ నాకు వస్తుంది చెప్పిస్తా ఉంటే, నాకు రాకూడదు, మీకు రావాలి. ఎస్ కమాన్, ఇంకొకరు రండి. సార్ రాజరత్నం. రాజరత్నం కమాన్ స్టార్ట్.
ఇంకోటి కొత్తగా తీసుకో. హీ, షీ, ఇట్ చాలా మంది ఉన్నారు ఓకే సార్. సబ్జెక్టులు. వాళ్ళని తీసుకో. ఒక షెల్కు మాత్రం ఐ ఉయ్ తీసుకో చాలు. ఓకే సార్. విజిట్ హైదరాబాద్. ఎందుకు హైదరాబాదే కావాలి? గోవాను ఏదో ఒకటి చెప్పు. సార్ గోవా. తిరుపతి చెప్పు. ఎందుకు? దేవుని పేరు చెప్పుకుందాంలే. హీ విల్ విజిట్ తిరుపతి ఎప్పుడు? టుమారో. ఎందుకు టుమారో? కొత్తగా మార్చు, ఏదన్నా మార్చు. నెక్స్ట్ సండే, నెక్స్ట్ మండే, లేదా నెక్స్ట్ వీక్, ఏదో ఒకటి చెప్పుకో కొత్తగా. నెక్స్ట్ మండే. నెక్స్ట్ మండే, నెక్స్ట్ వీక్ అను. ఓకే. సో హీ Okay, sir. విల్ విజిట్ తిరుపతి నెక్స్ట్ వీక్. దీని అర్థం చెప్పు ఇప్పుడు. అర్థం చెప్పు. హీ విల్ విజిట్ ఆమె నెక్స్ట్ తిరుపతి. ఓకే సార్. ఆమె వచ్చే నేను వారం హీ అన్నా. అయ్యా తిరుపతి అయ్యా వెళ్తుంది. అయ్యా నేను హీ అన్నా, షీ అనలే. హీ అన్నా. ఓకే సార్. అతను వచ్చే వారం తిరుపతి వెళ్తాడు. వెళ్తాడు లేదా, కాదు, దర్శిస్తాడు. సమీపిస్తాడు. దర్శిస్తాడు. సమీపిస్తాడు. దర్శిస్తాడు. అతడు Okay. వచ్చే వారము తిరుపతి దర్శిస్తాడు అంటే తిరుపతి వెళ్తాడని అర్థం. దాని అర్థం అది. కొంచెం ఉండు. Okay, ఇప్పుడు అదే ఐ గాని ఉయ్ గాని తీసుకొని షెల్ వాడు. ఓకే సార్. వి షల్ విజిట్ తిరుపతి నెక్స్ట్ వీక్. అంటే అర్థం ఏమి? ఏ సందర్భాన్ని అన్నావు? షెల్ ఎందుకు వాడుతున్నావు ఇప్పుడు? కంపల్సరీ కాదు. షెల్ అనే సార్, పదం అంటే ఎందుకు వాడాలనిపించింది? దేవుణ్ణి సందర్శించాలి నా వ్యక్తిగతంగా. ఎప్పుడు ఏ సందర్భాన్ని నువ్వు ఆ మాట మాట్లాడడానికి అవకాశం ఇచ్చినావు? అంటే సార్, నేను దేవుని 5 ఏళ్ళు అయింది. విను 5 years అయింది. Okay. మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళాల. ఈసారి Okay, గట్టిగా sir. నిర్ణయించుకున్నాం. అవును సార్. అప్పుడు నువ్వు అనాల్సిన మాట ఐ షెల్ ఆర్ వి షెల్. వి అంటే మీ ఫ్యామిలీ మొత్తం వస్తది. ఐ అంటే నువ్వు ఒక్కడే వస్తది. గుర్తుపెట్టుకో. ఓకేనా? సో Okay, sir. వి షెల్ విజిట్ తిరుపతి నెక్స్ట్ వీక్. Next week. Since 2018 I have not been to, we have not been to తిరుపతి. అంటే మేము 2018 నుంచి మేము తిరుపతి వెళ్ళలేదు. సో we shall visit అంటే మేము దర్శించాలి. ఈసారి ఎలాగైనా వెళ్ళాలి. అర్థమైందా? Okay. అదే నువ్వు విల్ అన్నావు అనుకో, వెళ్తాం అంతే. అంటే మామూలుగా జనరల్ గా సహజంగా we will go అంటే సహజంగా ఉంది. we shall అంటే ఒక నొప్పి ఉంది లోపల. చాలా రోజులు ఉంది, బాధ అయింది, నీకు బాధ కలిగింది, నేను ఎట్లయినా వెళ్ళాలబ్బా, నేను ఎట్లయినా ఆ పని చేయాలబ్బా అన్నప్పుడు నువ్వు షెల్ అనేది వాడుకోవాలి. ఓకేనా అండి? Okay, ఇప్పుడు sir. చెప్పండి అబ్బా, ఎవరికైనా డౌట్ ఉందా? విల్లు షెల్ గురించి డౌట్ ఉందా? నో డౌట్ సార్. విల్లు షెల్ గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. సాయి హరీష్ ఉన్నావా? సాయి హరీష్, హర్ష ఉన్నావా? హర్ష మైక్ ఆన్ చేయి. హర్ష ఉన్నావా? మాట్లాడు. సాయి హరీష్ ఉన్నావా? సరే, వేరే వాళ్ళు మాట్లాడండి కొంచెం. Yes, sir. వాక్లేసుకోండి. ఎస్, విల్ అండ్ షెల్ ఒక తేడా చెప్పు. రెండిటికి ఎగ్జాంపుల్ చెప్పు. I will go to sir. I will go to school. ఎంతసేపు అంత చిన్న మైండ్ తో ఉండొద్దండి, కొంచెం డిఫరెంట్ గా రా. ఇక్కడ ఐ గాని ఉయ్ గాని ఈ గాని షీ గాని ఇట్ గాని ఏదైనా వాడుకోవచ్చు. విల్లు దగ్గర. షెల్ దగ్గర మాత్రము ఐ అండ్ ఉయ్ మాత్రమే వాడుకో. We will drink milk. we will ఎందుకు వద్దు, కొంచెం బయటికి రా, బయట ప్రపంచానికి వెళ్ళు, కొత్తగా వెళ్ళండి. we కాకుండా హీ తీసుకో, షీ తీసుకో, ఇట్ తీసుకో, షీ తీసుకో, లేకపోతే ఏదైనా పేర్లు పెట్టుకో, నీ ఇష్టం. విల్లు వాడు, కొంచెం కొత్తదనంగా రండి, వర్బులు వాడుకోండి. We will fall on the floor tomorrow. పడిపోతావు కావాలని. కొత్తదనంగా రాని. They will go to Wonderla.
దే విల్ కొంచెం కొత్తగానే ఉంది. దే విల్ గో టు వండర్లా. ఓకే, కొంచెం కొత్తగానే ఉంది. ఓకే, దే విల్ గో టు వండర్లా ఎప్పుడు? నెక్స్ట్ మంత్. On tomorrow. Next month. నెక్స్ట్ మంత్ ఎందుకు? నెక్స్ట్ మంత్ పోతానని చెప్పేసి అయిపోయి కదా. సో దే Next విల్ month. గో టు వండర్లా నెక్స్ట్ మంత్. దీని అర్థం చెప్పు ఇప్పుడు. వాళ్ళు వచ్చే నెల వండర్లాకి పోతారు. వెళతారు. వెళతారు. వారు వచ్చే నెల వెళ్తారు, ఇప్పుడు కాదు, వచ్చే నెల వెళ్తారు. ఇది జనరల్ థింగ్. విల్ అనేది ఏమొస్తుంది ఇక్కడ? ఏం అర్థం ఇస్తుంది? General. విల్ అనేది ఏం అర్థం ఇస్తుంది? పోతారు. హరీష్, Yes, sir. విల్ అనేది వెళ్తారు. ఏం అర్థం ఇస్తుంది? Future. జనరల్ గా Yes, sir. రే నేను చెప్తున్నాను, నా మాట వినన్నా చెప్పు. జనరల్ థింగ్ చెప్పు. General thing. జనరల్ థింగ్ అది ఏమి? దే విల్ గో టు వండర్లా నెక్స్ట్ మంత్. ఇదే మాటని షెల్ పెట్టి వాడాలంటే అప్పుడు ఎలా చెప్తావు? ఐ గాని ఉయ్ గాని వాడుకో. We shall go to Wonderla. వి షెల్ గో టు వండర్లా. దీని అర్థం ఏమి? మేము వండర్లాకి పోవాలి. ఎప్పుడు అంటావు? ఏ సందర్భాన్ని అంటావు? ఏ సందర్భాన్ని అంటావు? వెళ్ళాలి, పోవాలి అని ఎప్పుడు అంటాం? పోవాలని అక్కడ ఆ. ఏమన్నా అవసరం ఉంటే, లేదంటే అక్కడ ఆ, చూడాలనిపిస్తే. ఇప్పుడు లేదా నీకు? అప్పుడు ఉంది విల్లు సార్. వాడినావు కదా. Yes, sir. విల్ అనేది జనరల్ గా చెప్పేసినావు కదా. మీరు షెల్ ఎందుకు వాడావు? షెల్ ఎందుకు వాడాల్సి వచ్చింది? అక్కడ చూడాల్సిన ప్లేస్లు మంచిగా ఉన్నాయి. సో ఎందుకు అలాంటప్పుడు నువ్వు దీని వెనక ఒక వాక్యం మాట్లాడాలి. యాక్చువల్లీ వీఆర్ ఆల్ గోయింగ్ టు హైదరాబాద్. వీఆర్ ఆల్ గోయింగ్ టు హైదరాబాద్. హైదరాబాద్. ఎప్పుడైనా ఒక వాక్యం వెనక కూడా కొంచెం ఆలోచన చేసుకొని మాట్లాడాలి. యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్. ఎప్పుడు ఇది? నెక్స్ట్ మంత్. Yes, sir. నెక్స్ట్ మంత్ మేమంతా హైదరాబాద్ వెళ్తున్నాము. వీఆర్ ఆల్ గోయింగ్ టు హైదరాబాద్ నెక్స్ట్ మంత్. దెన్ అని ఎందుకు వాడాను ఇప్పుడు అంటే అప్పుడు. ఎప్పుడు? మేము హైదరాబాద్ పోయినప్పుడు. వీ షెల్ గో టు వండర్లా ఎనీహౌ. ఎనీహౌ అంటే ఇంకా బాగుంటది. ఎనీహౌ అంటే ఎలాగైనా ఎలాగైనా. వెళ్ళాలి. ఎలాగైనా వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం వాక్యం అంతా కలిపి స్టాండర్డ్ గా చెప్పు ఇప్పుడు. Yes, sir. యాక్చువల్లీ We will go to. Yes, yes, sir. యాక్చువల్లీ వీఆర్ We are going to Hyderabad. నెక్స్ట్ Then మంత్. next month. బుద్ధి పెట్టు. సెంటెన్స్ మాట్లాడేటప్పుడు ఒక month. పర్ఫెక్షన్ ఉండాల. వినో, పర్ఫెక్షన్ గా చెప్పాలా. యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు Actually. హైదరాబాద్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్. Actually, we are going to Hyderabad next month. Then we shall go to Wonderla. ఇంత కటింగ్ చేస్తున్నావంటే నువ్వు బట్టి కొట్టి ఏమి చదివి చెప్తున్నట్టుగా ఉంటది. ఎప్పుడైనా కానీ సొంతంగా ఫీల్ ఉండాలి. ఎప్పుడైనా కానీ సొంతంగా ఫీల్ ఉన్నప్పుడే నీకు స్పోకెన్ ఇంగ్లీష్ అలవాటు అవుతుంది. Yes, sir. చదివి చెప్తావా? అర్థం చేసుకొని చెప్తున్నావా? అర్థం మరి చేసుకొని అర్థం చేసుకుని చెప్పాలి. అలాంటప్పుడు చదివినట్టు ఉండకూడదు. క్లియర్ గా చదువు. ఇప్పుడు నీట్ గా చెప్పు. నేను షెల్ ఎలా Yes, sir. వాడాలి? Actually, we are going to Hyderabad on next month. నెక్స్ట్ మంత్ అవసరం. Then- ఊకనే నెక్స్ట్ మంత్ అంతే. Next month. ఆ, Then we shall go to Wonderla. మొత్తం ఇంకొకసారి రిపీట్ గా నీట్ గా ఉండాలి. వినేవానికి అబ్బా ఏం మాట్లాడతాడు ఇడా అనాలి. ఇంకోసారి చెప్పు. Actually, we are going to Hyderabad next month. Then we shall go to Wonderla. నిలబడి చెప్తున్నావు. సరే, ఎనీహౌ పక్కన పెట్టు. ఇప్పుడు విల్లుకు షెల్లుకు తేడా ఏంటి? విల్ అనడం వల్ల ఎప్పుడు ఏ అంటే సందర్భాన్ని వాడతారు? షెల్ ఎప్పుడు వాడినావు? విల్లు వచ్చేసి భవిష్యత్తు అంటే పోతాను. ఒరే ఇది చూడరా, జనరల్ థింగ్ అని చెప్పలేదేమ్రా. జనరల్ కొంచెం బుర్ర పెట్టు. జనరల్ గా మాట్లాడేటట్లుంటే వి విల్ గో టు వండర్లా నెక్స్ట్ మంత్ అంటున్నాం. ఆటికి అయిపోయింది. మేము నెక్స్ట్ మంత్ General. హైదరాబాద్ వెళ్తున్నాము.
సో అప్పుడు నేను వెళ్ళాలి, అప్పుడు నేను చూడాలి, అప్పుడు ఎప్పుడు చూడలే కదా మేము, అందుకని చూడాలి. అది షెల్. అర్థమైందా? Yes, sir. మైండ్ పెట్టు. ఓకే, హర్ష ఉన్నావా? హర్ష ఉన్నావా? సార్ నేను చెప్తాను సార్. రజవీర్ ఉన్నావా? ఉన్నాను సార్. ఇన్ని రోజులు ఎక్కడ పోయింటురా? చెప్పు ఇప్పుడు. విల్లుకు షెల్లుకు ఒక తేడా చెప్పి ఎగ్జాంపుల్ చెప్పు, మంచిగా చెప్పు. ఓకే సార్. ఆ, రాము విల్ Hmm. గో టు స్కూల్ ట్రిప్. ఎంతసేపు గోని వాడుకుంటారా? కొత్తగా తీసుకోండి ఏదైనా. ఎంతసేపు గో 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 కాదు. వాంట్స్ టు గో టు స్కూల్ ట్రిప్. రే విల్లు వచ్చినప్పుడు వాన్స్ వస్తుందారా? రాజ్ సార్. మరి రాము విల్ రాము విల్ గో టు మళ్ళా గో అంటావు కదరా నాన్న బంగారు. ఎంతసేపు విల్లు వాడొద్దు, ఏదైనా కొత్తగా తీసుకో. ఏదైనా కొత్తది, ఏదో కొనడమో అమ్మడమో ఏదో ఒకటి చెయ్యి. కొను, కార్ కొను, ఏమాయనిది. రాము వుడ్ గో. ఒరే ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? లేదా? ఫస్ట్ నేను విల్లు గురించి అడుగుతున్నా. ఇక్కడ వుడ్ ఎందుకు వచ్చా? సార్ ఆ, రాము వాడు గోట్ ఫిష్ అయినాడు. కొంచెం రెండు సెకండ్లు ఊకోండ్రా నాన్న, ఓ 2 సెకండ్లు ఊకోండు. వేరే వాళ్ళు రండి అబ్బా. ఏదైనా కొంచెం కొత్తతనంగా చెప్పండి, కొత్తగా ఉండాలి, డిఫరెంట్ ఆలోచనలతో రావాలి మనుషులు. రండి, వేరే వాళ్ళు రండి. సార్ ఒక్కటి చెప్పనండి. వద్దు గణపతి, ఓకే సార్. నువ్వు కూడా కవర్ చేసుకోనన్నా. ఒకటి వద్దు, నువ్వు ఒకటి చెప్పు. నేనేమన్ను, ఒకటి చెప్పడానికి ఏమన్నా. అందరిది నువ్వే చెప్తానంటే ఎట్లా? వాళ్ళు బతకొద్దు, వాళ్ళు నేర్చుకోవద్దు. ఎవరున్నారు ఇక్కడ? రమాన్. సార్ నమస్తే సార్. చెప్పు. విల్ సార్ we will not walk in. వీ తీసుకున్నావు, ఓకే. వీ విల్ నాట్ వాక్, నెగిటివ్ లో పోయినావు నువ్వు. సరే ఉండని చెప్పు. వీ విల్ నాట్ వాక్ in the middle of the road. అప్పుడు షెల్లు వాడాలి. సార్ నువ్వు నెగిటివ్ లో వాడుతున్నావు, అందులో మ్యాటర్ షెల్లుకు సెట్ అవుతుంది నువ్వు చెప్పేది. అవును సార్. అర్థమైందా? వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. అందరూ ఇది కూడా అర్థం చేసుకోండి, మంచిదే, తప్పేం కాదు కదా. వెళ్ళకూడదు. వీ షల్ నాట్ గో నెగిటివ్ మీనింగ్ లో తీసుకున్నాడు. అప్పుడు విల్ నాట్ అనకూడదు నువ్వు. సార్ నువ్వు విల్ నాట్ వాడకూడదు ఇక్కడ. ఎందుకంటే మంచి చెప్తున్నావు నువ్వు, ఒక సజెషన్ ఇస్తున్నావు, నువ్వు ఒక అడ్వైస్ ఇస్తున్నావు జనాలకు. సార్ అలాంటప్పుడు నువ్వు షెల్ వాడాలి. ఏమ్మా, అర్థమవుతుందా అందరికి? వేరే వాళ్ళందరికి సార్. అర్థమవుతుందా లేదా? ఓకే సార్. అర్థమవుతుంది సార్. షెల్ ఎందుకు వాడాడు ఇప్పుడు? నాట్ నెగిటివ్ లో వాడుతున్నాడు కాబట్టి. వెళ్ళకూడదు, తినకూడదు అంటాం కానీ తినను, పోను, పోము అనకూడదు. మంచి పని చెప్పేటప్పుడు అందరికీ చెప్పాలి, అందరికి అర్థమవుతాడు చెప్పాలి. కాబట్టి వీ షల్ నాట్ వాక్. ఇప్పుడు చెప్పు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ది రోడ్. we shall not walk in the middle of the road. దీని అర్థమేమి? మనము రోడ్డు మధ్యలో నడవకూడదు. మనం నడిచేటప్పుడు రోడ్డు మధ్యలో నడవకూడదు. దీని అర్థం అది. షెల్ వాడావు కాబట్టి. అవును. అర్థమైందా? దీనికి విల్లు సెట్ కాదు, తప్పు కాదు కానీ సెట్ కాదు. సార్ అర్థమైందా? అది ఆ బుద్ధి జ్ఞానం మనకు మైండ్ లో తగలాలి. తగిలినప్పుడే లాంగ్వేజ్ Okay. వస్తుంది. ఓకే, ఎస్. సార్. ఇంకొకరు రండి. విల్లు షెల్ ఇంకొక తేడా చెప్పేయండి, నెక్స్ట్ పదాలకు వెళ్ళిపోదాం. ఎవరుమా? హర్షనా? చెప్పరా. Ramu will create a new thing. రాము విల్ క్రియేట్ ఏ న్యూ థింగ్. A new thing. దీని అర్థం చెప్పు ఇప్పుడు. రాము రాము విల్ క్రియేట్ ఏ న్యూ థింగ్. రాము ఒక కొత్త వస్తువును క్రియేట్ చేశాడు, రాము ఒక కొత్త వస్తువును తయారు చేశాడు, క్రియేట్ చేశాడు, సృష్టించాడు, ఏదైనా చెప్పవచ్చు. సో ఇక్కడ విల్లు వాడుక తప్ప ఒప్ప? ఇప్పుడు అందరూ చెప్పండి. విల్లు వాడుక కరెక్టా రాంగా? ఏమ్మా, విల్లు వాడాడు ఆ Wrong. పిల్లడు. రాము విల్ Wrong, sir. క్రియేట్ ఏ న్యూ థింగ్ అన్నాడు. రాంగా కరెక్టా? ఎందుకు రాంగు? ఇప్పుడు ఆల్రెడీ ఆలోచించేశాడు కాబట్టి ఇది భవిష్యత్తుకు వస్తుందండి వీళ్ళు అన్నది. ప్రజెంట్ ఆలోచించేశారు కదా సార్. ఎట్లా అర్థం కాలే. ఇప్పుడు రాము విల్ క్రియేట్ ఏ న్యూ థింగ్ అన్నాడు, ఇది కరెక్ట్ గా వస్తుందా రాంగ్ వస్తుందా? ఎస్.
అంటే Correct, sir. సార్ అది సార్ అది Sentence- ఫ్యూచర్ అవును, తప్పేముంది? తప్పేముంది? Correct, sir. రాము ఒక కొత్త వస్తువుని సృష్టిస్తాడు. కరెక్టే సార్. తప్పేముంది? తప్పేముంది? Correct. సృష్టిస్తాడన్న అతను సైన్స్ స్టూడెంట్ అయి ఉండొచ్చు కదా. అంతే. అది తప్పేం లేదు. వాట్ ఎవర్ హూ ఎవర్ ఎవడైనా కావచ్చు, మనకేం సంబంధం? రాము విల్ క్రియేట్ ఎ న్యూ థింగ్. అది నెక్స్ట్ మంత్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు, టైం చెప్పుకుంటాడు లేకపోతే. టైం కానీ చెప్పాలి. విల్ అవును ఉండు సార్. మా బాబు, ఉండు నాన్న. విల్ అనే పదం వాడాడు కాబట్టి ఇప్పుడైతే కాదురా నాన్న, భవిష్యత్తులో అని అర్థం. దాని అర్థం అది. ఇక్కడ టైం లేనంత మాత్రాన నేను ప్రెసెంట్ అనుకునే సమస్య లేదు, ఎందుకంటే విల్లు వాడాడు కాబట్టి. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది. సో ఇక్కడ విల్లు పెట్టడం వల్ల ఆ పిల్లోడు ఫ్యూచర్ లో మాట్లాడుతున్నాడు. ఓకే, రాము అనేటువంటి నా స్నేహితుడు విల్ క్రియేట్ ఎ న్యూ థింగ్ ఇన్ ద ఫ్యూచర్ అని ఇక్కడ మళ్ళీ అటాచ్ చేయొచ్చు దాన్ని. ఇన్ ద ఫ్యూచర్ ఆల్రెడీ విల్లు చెప్తేనే ఫ్యూచర్, అది చెప్పాల్సిన అవసరంలా. కానీ ఇన్ ద ఫ్యూచర్ అని మళ్ళీ తగిలిస్తే ఇంకా బాగుంటది. హర్ష, Okay. ఓకే. ఇప్పుడు షెల్ గురించి మాట్లాడు. షెల్ కి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పు. ఇదే ఎగ్జాంపుల్ సెట్ అవుతుందా? చూడండి ఇప్పుడు అందరు గమనించండి. ఇదే ఎగ్జాంపుల్ షెల్ కు సెట్ అవుతుందా? రాము అయితే వర్కౌట్ కాడు ఇక్కడ. అప్పుడు నేనా లేదా మేమా, ఐఆర్ వై వాడుకో. ఎస్, కమాన్. We shall create a new We thing. shall create a new We thing. shall create any new things. ఇప్పుడు అర్థమైందా? Yes. We shall create any new things in our lives. In our life అంటే అర్థమేమి? మన జీవితంలో మనం ఏదైనా కొత్త వస్తువులను క్రియేట్ చేయాలి. తప్పుందా? ఇప్పుడు ఏమన్నా వర్కౌట్ అవుతుందా చెప్పండి. ఇక్కడ విషల్ అన్నాడు, Workout అయింది సార్. ఇది విషల్ అన్నాడు, ఇక్కడేమో రాము విల్ అన్నాడు. మరి షెల్ వాడేటప్పుడు విల్లు వాడేటప్పుడు ఈ రెండు వాక్యాలకి ఏమన్నా వర్కౌట్ అయ్యిందా, ఇంకా వర్కౌట్ అవ్వలేదా చెప్పండి నాకు అంటున్నా. అయింది సార్. We shall create any new things అంటే ఏవైనా కొత్త ప్రయోగాలు చేయాలి అని దాని అర్థం. అది అంతే చేయాలి. కదా? అవును సార్. అవును. ఇక్కడ విల్లు పెడితే ఏమన్నా తప్పు వస్తుందా? We will create any new things in our life అంటే బాగుంటుందా? We shall బాగుంటుందా? ఇప్పుడు చెప్పండి. షెల్లే బాగుంటది. విల్లు బాగుండదా? No. బాగోదు. No, sir. బాగోదు, బాగోదు. అంతే. బాగోదు, తప్పు కాదు. ఎప్పుడు తప్పు గురించి మాట్లాడలా, బాగోదు. అర్థమైందా? సో వీ షెల్ అనాలి. ఎందుకు షెల్లే అంటున్నామంటే మనం సృష్టించాలి, ఒక మంచి ఒక మెసేజ్ ఇస్తున్నాం అన్నట్టు. మనిషి అన్నోడు ఎవడైనా కానీ కొంచెం కొత్త వస్తువులు సృష్టించాలి అని దాని అర్థం. అది ఇక్కడ వీ అంటే అర్థం ఏమి? మనము, మనమందరము అని అర్థం. ఇది ఒక మెసేజ్. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరూ మాట్లాడండి. ఇప్పుడు విల్లు వుడ్ గురించి ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉందా? ఇంకేం లేదు సార్, మాకు అర్థమైపోయిందిలేండి, ముందుకు సాగిపోండి అంటారా? ఆ. లతా జయశ్రీ గారు ఒక్కటి కూడా చెప్పట్లే, మీరు నోరు మూసేసినారు. ఉమ గారు ఉన్నారా? మేము ప్రయాణంలో ఉన్నా సార్. రైట్, అయితే మిమ్మల్ని అడగాను. బ్యాక్. ఓకే, రైట్, ఓకే. ఇక కొంతమంది ఎవరు మాట్లాడట్లే ఇక్కడ. సునీల్, మాట్లాడకూడదని శపథం చేసినావా? మరి ఏంది కథ చెప్తావా లేదా? ఒక విల్లు మీద ఒక షెల్ మీద చెప్పు, ఒక ఎగ్జాంపుల్ చెప్పు నాకు. నెక్స్ట్ వేరే పదం మీదకి వెళ్ళిపోవాలి. ఒక్కటి చెప్పేసి, విల్లు షెల్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి. ఇంకోటి చెప్తాను అందరికి, హలో ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి. సరే చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నది? సార్, మా పేరు లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ చెప్పండి. సార్, ఐ విల్ బై ఏ కార్ సార్. ఐ విల్ బై న్యూ కార్ అని ఇంకా బాగుంటది కదా. ఐ విల్ బై ఏ న్యూ కార్ ఇన్ దిస్ వీక్. ఇన్ దిస్ వీక్ తప్పేం లేదు, చాలా బాగుంది ఎగ్జాంపుల్. ఐ విల్ బై ఏ న్యూ కార్ ఇన్ దిస్ వీక్. ఓకే, ఫైన్. ఇప్పుడు విల్ అని వాడావు కాబట్టి దీని అర్థం చెప్పు, నువ్వే చెప్పు. సార్, నేను ఒక కొత్త కారును ఈ వారంలో కొంటాను. ఈ వారంలో కొంటాను. సో కొంటాను అనేది ఇట్స్ జనరల్ థింగ్. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కొనేస్తా, అంతే. ఇక్కడ ఏమి పెద్ద నొప్పి ఏం లేదు, ఎవరికి నొప్పి కలిగించట్లేదు. కరెక్టా? ఇప్పుడు అదే మాటను నేను విల్ అనుకోకుండా షెల్ వాడుతున్నాను అనుకుందాం. ఎస్ సార్, ఐ షెల్
బై ఏ ఆ, కియా కంపెనీ కియా కంపెనీ కియా కంపెనీ కియా కంపెనీ కార్ కార్ ఎప్పుడు ఇన్ దిస్ వీక్. ఇన్ దిస్ వీక్ సార్. ఇప్పుడు దీని అర్థం ఏమి? సార్ ఉమ్, నేను కియా కంపెనీ కారుని ఈ వారంలో కొనాలి అనుకుంటున్నాను. ఎందుకు నువ్వు షెల్లే వాడావు, ఇక్కడ ఎందుకు విల్లు వాడావు? రెండు మాటలు ఒకేసారి మాట్లాడుతున్నావు ఇక్కడ. సార్ విల్ అనేది సార్ జనరల్ వర్డ్ సార్, అంటే మనము ఏ దానికైనా వాడొచ్చు. సహజంగా Shell అనేది- తీసుకుంటాను, సహజంగా తీసుకుంటాను. అంటే ఇక్కడ అర్థం ఏమి? విను నువ్వు విల్లు ఎప్పుడైతే వాడావో ఒక కారు కొంటానయ్యా, అది ఏ కారో నాకు సంబంధంలా, ఒక కారు కొంటాను అంతే. Yes. ఎప్పుడు విల్లు వాడినప్పుడు. అదే Yeah. నువ్వు ప్రత్యేకంగా షెల్లు వాడి కియా కంపెనీ కార్ అన్నావు చూడు, Yes. అప్పుడు నీ అర్థం ఏమి? కార్ అయితే కొంటాను, కానీ ఆ కారు ఏ కంపెనీ ఉండాలి? కియా కంపెనీ కియా కారు. కంపెనీ అయి ఉండాలి. అలాంటప్పుడు నువ్వు వాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు ఐ షల్ బై ఏ కియా కంపెనీ కార్ ఇన్ దిస్ వీక్ అంటున్నావు. Yes. ఇప్పుడు అందరికి అర్థమైందాయా? అర్థం కాలేదు ఈ సెంటెన్స్? అర్థమైంది సార్. క్లియర్ ఇది? అర్థమైంది దీంట్లో సార్. ఇంకా అనుమానం అనేది Clear. లేనే లేదు కదా. లేదండి. నో డౌట్. రైట్. ఇప్పుడు లక్ష్మణ్ ఎస్ సార్ ఉన్నాను సార్. డీసెంట్ గా ఇప్పుడు నువ్వు ఇచ్చావు చూడు రిప్లై, ఎస్ సార్. ఎటువంటి తారతమ్యం లేకుండా, ఎటువంటి ఇబ్బంది పడకుండా చాలా Yes, sir. డీసెంట్ గా ఆన్సర్ ఇచ్చావు. ఐ అప్రిషియేట్ యూ. అందుకనే ఐ రిక్వెస్ట్ యూ, మీ అందరికి, నాట్ ఓన్లీ లక్ష్మణ్, ఒక క్లాస్ అన్న తర్వాత ముద్దుగా సాగాలి. ముద్దుగా సాగాలి అంటే నేను ఎట్లా చెప్తుంటే మీరు దానికి సమాధానాలు కూడా అలా ఇవ్వాలి. ఇక్కడ టీచర్ రెస్పాన్సిబిలిటీ కాదు, స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ చూస్తారు జనాలు, బయట ఉన్న వాళ్ళు. రాము గారు మీరంతకు మీరు కూసుకుంటూ వెళ్తా ఉంటే మాకేందని వచ్చేది? మేము చెప్పాలి, అంటే స్టూడెంట్స్ చెప్పాలి. మీరు స్టూడెంట్లుగా మీరు చెప్తే వేరే వాళ్ళు స్టూడెంట్లు బాగుపడతారు, గుర్తుపెట్టుకోండి. సో లక్ష్మణ్ ఇప్పుడు ఎలా చెప్పాడో అందరూ ఒక్కొక్కసారి మీరేమి అదే పనికి లొలి చేయకండి, గలాట పెట్టకండి. నీట్గా సార్ నేను చెప్తాను సార్, కొంచెం నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకు వచ్చాం? 20 మంది ఉన్నాం ఇక్కడ, నేను ఒక్కనే క్లాస్ చెప్పాలంటే అందరిని మ్యూట్లో పారేసి చెప్పేయచ్చు. దట్ ఈస్ నాట్ ది నెసెసిటీ థింగ్ హియర్. ఐ నీడ్ ద ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ సైడ్. మీ నుంచి నాకు ఆన్సర్లు కావాలి, మీరు చెప్పే ఆన్సర్లు అందరికి ఎక్కుతాయి మైండ్లో. కాబట్టి లక్ష్మణ్ గారు ఇప్పటి నుంచి మీరు కూడా Yes. జమ అయినారు. Yes, sir. పైన మాట్లాడుకోకుండా కామ్ గా ఉన్నప్పుడు సార్ నేను ఒకటి చెప్తా సార్ అనాలా, ఒకటి చెప్పాలా, పక్కకు అవ్వాలా, డీసెంట్ గా ఉంటది. శివ సినిమా చూసినారా? శివ సినిమాలో పాటని పాట ఉంది అని ఆ పాటలో నాగార్జున ఫస్ట్ నుంచి డాన్స్ వేయలా, మధ్యలో ఒక్క స్టెప్ ఇస్తాడు అంతే. అది నాగార్జున కెరీర్ లో హిట్ సినిమా అది. ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ ఫిలిం ఓరియంటెడ్ గా మైండ్ సెట్ ఉంటది కాబట్టి చెప్తున్నా. అంటే మనము గొడవ చేయకూడదండి. ఇక్కడ వచ్చారు 20 మంది ఉన్నారు, 20 మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిప్లై ఇచ్చినా చాలు, ఇట్ విల్ బి వెరీ హ్యాపీ క్లాస్. అర్థమైందా? సో అలా ఇవ్వండి, అందరు డీసెంట్ గా ఆన్సర్లు ఇవ్వండి, పైన అరిస్తే ఏమి రాదు. వెరీ గుడ్, సూపర్ అండి. అలాగే మాట్లాడండి, ఒక్కొక్కరు మాట్లాడండి. ఓకే, రైట్. కంటిన్యూస్ గా కూడా మాట్లాడకూడదండి, మనిషికి వాల్యూ పోతుంది. కంటిన్యూస్ గా కూడా మాట్లాడకూడదు, ఆన్సర్లు ఇవ్వకూడదు. జస్ట్ క్లీన్ గా ఒకటి నేను చెప్పిన తర్వాత మీరు ఒకటి. రామ్ గారు నేను చెప్తానండి, అప్పుడు వినే వాళ్ళకు చూసే వాళ్ళకు నా క్రేజ్ పెరుగుతుంది. అది ఓకే, రైట్. మీ క్రేజ్ నా క్రేజ్ అన్ని పెరుగుతాయండి, మా ఇన్స్టిట్యూట్ మంచి పేరు వస్తుంది. ఎస్. ఇప్పుడు నేను నిన్న చెప్పిన క్లాస్ షెల్, షుడ్ గురించి నేను అడుగుతున్నాను. దీని మీద ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇప్పుడు నేను విల్లు షెల్ గురించి ఎగ్జాంపుల్స్ ఇంతవరకు చెప్పాను. సో డిఫరెన్షియేషన్ చేశాం. ఇప్పుడు అలా కాకుండా షెల్ మీద 2 రకాలు తీసుకుంటున్నాము. ఇక్కడ మీరు అయ్యన్న వాడుకోవచ్చు, ఉయ్యన్న వాడుకోవచ్చు అండి. షెల్ మీదకి అయితే గనక, షుడ్ అయితే ఎవరినైనా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్స్ కావాలి, ఒక్కొక్కరు చెప్పండి. ఎస్, ఒక్కొక్కరు రండి, నీట్ గా చెప్తాను సార్ అనండి, చెప్పండి, వెళ్ళిపోండి. ఎస్, ఒకటి షెల్ మీద చెప్పాలి, ఒకటి షుడ్ మీద చెప్పుకోవచ్చు. ఎవరినైనా తీసుకోవచ్చు సబ్జెక్ట్ షుడ్ మీద అయితే. షెల్ మీద అయితే ఐ ఉయ్ మాత్రమే తీసుకోండి. ఎస్, కమాన్, ఎవరైనా రావచ్చు, కమాన్, ఎవరైనా చెప్పచ్చు. ఇప్పుడు అవకాశం ఇచ్చాను కదా, రండి. ఇంకా లేడీస్ ఉన్నారు, అరుణ కానీ. ఏమ్మా అరుణ, చెప్పలేవా? పురుషోత్తం, ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? సునీలు, సాయి శంకరు, రామ్మోహన్. ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇవ్వండి, క్లీన్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. I shall learn English. ఐ షల్ లర్న్ ఇంగ్లీష్. ఐ షల్ లర్న్ ఇంగ్లీష్. దీని అర్థం ఏమి?
నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. చాలా రోజుల నుంచి కోరుకుంది కాబట్టి నేను నేర్చుకోవాలి అంటున్నావు ఇక్కడ. ఇప్పుడు షుడ్ వాడుకో, కొంచెం సబ్జెక్ట్ మార్చుకొని షుడ్ వాడుకో. ఎప్పుడు షుడ్ ఎస్టర్డేకి, షుడ్ టుమారోకి, ఈ రెండింటికి ఒకే ఎగ్జాంపుల్ చెప్పు. ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఎస్టర్డే. ఎస్టర్డే అనొద్దు, కొంచెం లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ చెప్పు, ఎందుకంటే ఇంగ్లీష్ అది ఒక రోజుతో వచ్చేది కాదు. లాస్ట్ మంత్. ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్ అంటే దీని అర్థం ఏమి? నేను ఇంగ్లీష్ పోయిన నెల నేర్చుకోవాల్సింది. నేర్చుకొని ఉండవలసింది. నేర్చుకొని ఉండవలసింది. అప్పుడు నేర్చుకొని ఉండాల్సింది అంటే దీని అర్థం ఏమి? ఇండైరెక్ట్ గా నేర్చుకోలేకపోయాను, నేర్చుకోలేదు అని అర్థం. నెగిటివ్ థాట్ ఇది. ఇంతకుముందు నేర్చుకోలేకపోయినా ఇప్పుడు నేర్చుకోవాలి. దాని అర్థం అది. నువ్వు ఆ మాట మాట్లాడినప్పుడు దాని అర్థం అది. ఏమని? ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్ అంటే గత వారమే, గత నెలనే, గత సంవత్సరమే నేను నేర్చుకొని ఉండాల్సింది, నేర్చుకోలేకపోయాను కాబట్టి ఐ షల్ లెర్న్ ఇంగ్లీష్ నౌ. ఇప్పుడు అర్థమైందా? చూడండి, రెండింటికి తేడా వచ్చిందా లేదా? వేరే వాళ్ళు అర్థమైందమ్మా? అర్థం కాలేదా? వేరే వాళ్ళు ఐ షల్ లెర్న్ ఇంగ్లీష్ నేను నేర్చుకోవాలి. వై? బికాస్ ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ వీక్. ఫస్ట్ ఇది చెప్పండి, బాగుంటుంది. ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ వీక్ బట్ ఐ కుడ్ నాట్ అంటే నేను నేర్చుకోలేకపోయాను. సో ఐ షల్ లెర్న్ ఇంగ్లీష్ నౌ. ఇప్పుడు నేను నేర్చుకోవాలి. ఆ విధంగా చెప్పొచ్చు. ఈ వాక్యం షుడ్ ఫస్ట్ చెప్పి ఆ తర్వాత షెల్ వాడుకోవచ్చు. చాలా బాగుంటది. వెరీ గుడ్. ఇట్లాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పండి. ఎస్, అలాగే ముందుది కూడా చెప్పి, నువ్వే చెప్పు. అలాగే ముందుది కూడా చెప్పు. దీని అర్థం ఏమి? నెక్స్ట్ దాని అర్థం ఏమి? ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్ అంటే అర్థం ఏమి? నేను వచ్చే నెల ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను అంటే ఉండిపోతుందయ్యా. నేర్చుకొని ఉండాలి. అక్కడ నీ యొక్క అవసరం నిమిత్తం చెప్తున్నావు అనమాట. ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్. దీని అర్థం ఏమి? వచ్చే నెల నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాలి. అర్థమైందా? అంటే కంప్లీట్ చేసి ఉండాలి. పాస్ట్ అంటారు దీన్ని. సారీ, ఇది ఫ్యూచర్ పాస్ట్. ఇది పాస్ట్ ఇది ఫ్యూచర్ పాస్ట్. ఇప్పుడు భవిష్యత్తులో నేను నేర్చుకుని ఉండాలి కాబట్టి ఫ్యూచర్ పాస్ట్ షుడ్ టుమారో. అర్థమైందా? ఇప్పుడు గతంది చెప్పు, ఇప్పుడుది చెప్పు, భవిష్యత్తుది చెప్పు. మూడు ఒకేసారి కంట్రోల్ లో చేసి చెప్పాయి. ఐ షల్ లెర్న్ ఇంగ్లీష్. షెల్ అనేది ఇప్పుడుది. ఇప్పుడు ఫస్ట్ వెనకాలది గురించి చెప్పు, గతం గురించి చెప్పు, ఆ తర్వాత ప్రెసెంట్ కి రా, ఆ తర్వాత ఫ్యూచర్ కి పో. ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్. దీని అర్థం ఏమి? నేను ఇంగ్లీష్ ఉండాల్సింది. నేర్చుకొని ఉండాల్సింది కానీ నేర్చుకోలేదు నేను. ఇప్పుడు ఐ షల్ లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అదర్వైజ్ లేదా ఆర్ పెట్టు. ఆర్ అంటే లేకపోతే ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ ద ఫ్యూచర్ అట్లా కూడా చెప్పొచ్చు. ఐ షుడ్ లెర్న్ ఇన్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో అయినా నేను నేర్చుకొని ఉండాలి. ఇది షుడ్ వాడుక. షెల్ అండ్ షుడ్ వాడుక ఒకేసారి జరుగుతాయి. అర్థమైందా? ఇలాంటి వాక్యమే కొంచెం డిఫరెంట్ గా ఎవరన్నా నేను చెప్తాను సార్ అనే వాళ్ళు మళ్ళీ రండి, ఎవరన్నా రండి, నో ప్రాబ్లం. ఫస్ట్ షుడ్ చెప్పండి, ఆ తర్వాత షెల్ చెప్పండి. నీట్గా వస్తుంది బండి. మీరు ఉండు గణపతి, ఉండమ్మా, కూల్. వేరే వాళ్ళు రాని, కొత్త వాళ్ళకి అవకాశం, కొత్త వాళ్ళకి ఇవ్వండి. అందరు మౌనంగా ఉన్నారు. కొత్త వాళ్ళు రండమ్మా. పురుషోత్తం గాని ఎవరు మాట్లాడట్లా. వినిపోతానంటే ఇది క్లాస్ కాదయ్యో, వినిపోవడానికి కాదు మీరు వచ్చింది. ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు పేర్లు కనిపించట్లేదు నాకే. నరసింహారెడ్డి చెప్తావా? సునీల్ నువ్వు చెప్పు, కొత్తగా చెప్పు. షుడ్ చెప్పు ఫస్ట్. సునీల్ ఉన్నావా? అరే ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు లేకుండా ఇరే. నేను ట్రై చేస్తా చిన్నగా. చెప్పమ్మా తల్లి. షుడ్ చేస్తాడే. షుడ్ చెప్పాలి. ఫస్ట్ షుడ్ చెప్పాలి, ఆ తర్వాత షెల్కు రావాలి, ఆ తర్వాత మళ్ళీ షుడ్ టుమారోకి వెళ్ళాలి. ఐ షుడ్ మీట్ ఇన్ జగన్. ఐ షుడ్ మీట్ అన్నప్పుడు జగన్ అంతే, మళ్ళీ ఇన్ జగన్ ఆన్ జగన్ కాదు. ఐ షుడ్ మీట్ జగన్. ఓకే.
in yesterday. ఇన్ ఎస్టర్డే కాదమ్మా, ఓన్లీ ఎస్టర్డే చాలు. Only, sir. Yesterday. ఇప్పుడు చెప్పు, ఐ షుడ్ మీట్ జగన్ ఎస్టర్డే. Yesterday. ఎస్, దీని అర్థం ఏమి? నేను జగన్ ని మీట్ కలిశాను. కలిసి ఉండాల్సింది. కలిసి ఉండాల్సింది. మా మైండ్ సెట్ బాగా పెట్టుకోవాలా. ఓకే ఓకే, ఐ షుడ్ మీట్ జగన్ ఎస్టర్డే. నేను నిన్న, వినమ్మా కూల్ గా వినండి, నేను నిన్న జగన్ ని కలిసి ఉండాల్సింది, కలవలేకపోయాను. సో ఐ షల్ మీట్ టుడే, ఐ షల్ మీట్ హిమ్ టుడే అంటే అర్థం ఏమి? ఈ రోజు నేను అతన్ని కలవాలి. ఇఫ్ ఐ మిస్డ్ లేదా ఇఫ్ ఐ మిస్ టుడే, ఈ రోజు కనుక నేను మిస్ అయితే గనక ఐ షుడ్ మీట్ హిమ్ నెక్స్ట్ మండే. ఓకే సార్. చూడండి, వాక్యము ఇలా తీసుకొని రావాలి మీరు. ఈ జ్ఞానం మీలో రావాలి. వెనకలది చెప్పగలగాలి, ఇప్పుడు చెప్పగలగాలి, అలాగే ఫ్యూచర్ లో కూడా వెళ్ళగలగాలి. ఆ మూడింటిని అలా వాడుకోవాలి. ఓకేనా? సరే, జర్నీలో ఉన్నావు, మైండ్ సెట్ ఎందుకు జరుపుకుంటావు ఉండని చెప్పినావు. ఎగ్జాంపుల్ అయితే చెప్పినావు, దాని మీద ఒక ఎగ్జాంపుల్ తయారైంది. మంచిదమ్మా. మనసంతా ఇక్కడే ఉంది సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మనసు ఉంది కానీ ప్రాణం సరే, ఓకే రైట్ తల్లి. చెప్పినావు చూడు, సాల్ మాకు అంతే సాల్. ఓకే రైట్, నెక్స్ట్ ఇంకొకరు రండి అమ్మా. సార్ రాజరత్నం సార్. చెప్పు చెప్పు. రెండు షుడ్ వాడుకో. షీ షుడ్ షీ షుడ్ చేంజ్ లాస్ట్ మంత్ ఇన్ ద రూమ్. షీ షుడ్ చేంజ్ ద రూమ్ లాస్ట్ మంత్. అంటే దీని అర్థం ఏమి? విను విను విను, ఫస్ట్ అర్థాలు చెప్పేది నేర్చుకోవాలా. షీ షుడ్ చేంజ్ ద రూమ్ లాస్ట్ మంత్ అంటే అర్థం ఏమి? చెప్పు మరి, నువ్వే చెప్పాలి మరి. ఆమె లాస్ట్ మంత్ రూమ్ మారవలసి ఉంది. మారవలసి ఉండింది. మారవలసి ఉండింది అంటే ఆమె పోయిన నెలనే మారవలసి ఉండిండే, చేంజ్ అవ్వాల్సి ఉండిండే, అవ్వలేదు. దాని అర్థం ఏమి? అవ్వలేదు. సో ఇక్కడ సెల్ వాడుకోలేదు దీనికి. ఎందుకు? షీ ఉంది కాబట్టి వదిలే, సెల్ వదిలే. షుడ్ టుమారో వాళ్ళ భవిష్యత్తులో చెప్పుకున్నా ఇప్పుడు. సో షీ షుడ్ చేంజ్ ద రూమ్ నెక్స్ట్ మంత్. ఇప్పుడు దీని అర్థం ఏమి? మారాలి, మారి ఉండాలి. మారాలి కాదు, మారి ఉండాలి. నెక్స్ట్ మంత్ మారాలి, మారి ఉండాలి. ఇక్కడ ఇంకోటి, మారాలి అన్నా కూడా పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే మామూలుగా షీకు షెల్ వాడకూడదు కాబట్టి ఇక్కడ షుడ్ వాడేస్తున్నాం అనమాట. అర్థమైంది ఇప్పుడు? ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? షెల్లు షుడ్ బాగా రావాలమ్మా, విల్లు వుడ్ కూడా బాగా రావాలి. ఈ 6 పదాలని కనుక మీరు బాగా అర్థం చేసుకోగలిగితే మీ లైఫ్ లో చాలా తేడాలు వస్తాయమ్మా. గుర్తుపెట్టుకోండి ఈరోజు. నేను అందుకే ఒత్తొత్తి ప్రతి విషయాన్ని ఒత్తొత్తి చెప్తున్నా. క్లియర్ గా అర్థం చేసుకోవాలి. నోటికి రావాలి, నోటికి రావాలి. ఇంగ్లీష్ నోటికి రావాలంటే ఫస్ట్ ఈ పదాలని మనం నోటికి పెట్టుకోవాలి. ఎస్, ఇంకొకరు ఎవరైనా? ఆంజనేయులు సార్, నమస్తే సార్, చెప్పండి. ఎస్, కమాన్. Sir, I should harvest mango fruits last week. Very good. I should harvest mango fruits Last week. లాస్ట్ టైం అనండి. వినండి. లాస్ట్ టైం అనండి. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, ఇక్కడ చూడండి, మీరు హార్వెస్ట్ మ్యాంగో ఫ్రూట్స్ అన్నారు అంటే ఈ పెంచుడు కార్యక్రమం అన్నమాట. హార్వెస్టింగ్ అంటే మీ పెంచుడు కార్యక్రమం. సో ఇక్కడ పెంచుడు కార్యక్రమం ఒక వారంలో అయిపోయేది కాదు. అర్థమైందా? అర్థం కాలేదు సార్? ఇప్పుడు లాస్ట్ టైం అనండి. లాస్ట్ టైం అంటే అర్థం ఏమి? పోయిన సంవత్సరం వరకు ఒకసారి టైం మనకు. I should harvest mango fruits last time. అది ఐ షుడ్ హార్వెస్ట్ మ్యాంగో ఫ్రూట్స్ లాస్ట్ టైం. దీని అర్థం ఏమి దీనిది అంటే మ్యాంగో ఫ్రూట్స్ ని నాటి ఉండాల్సింది, హార్వెస్ట్ చేయాల్సి ఉండింది. ఇప్పుడు అర్థమైందా? కోసి ఉండాల్సింది. ఓకే, అది రైట్. I shall harvest mango fruits in this week. అంతే. ఇన్ దిస్ వీక్ అవసరంలా. ఎస్, ఇది అంటే ఈ వారంలో నేను కొయ్యాలి, నాటాలి, పెంచాలి, కొయ్యాలి అన్ని వచ్చేసి ఇంకా దాంట్లో. ఓకే, మళ్ళీ అదే భవిష్యత్తులో I should harvest mango fruits next week. I should harvest mango fruits next week. అంటే అర్థమేమి? ఈ వారము కాలేకపోయా, నెక్స్ట్ వారం అన్నా చేయాలి అని అంటున్నా. చేసి ఉండాలి.
వచ్చే చేసి వారంలో మ్యాంగో పండ్లు కొయ్యాలి. కోసి ఉండాలి. కోసి ఇంకంతా ఆ ప్రక్రియ అంతా చేసి ఉండాలి అని, అంతే కదా? ఓకే ఓకే థ్యాంక్ ఓకే, సో ఈ విధంగా మీరు మ్యాటర్ చెప్పారు. ఓకేనా సార్? ఓకే క్లియర్. ఇది చూడండి, ఇప్పుడు 3 రకాల తంతులు 3 రకాలుగా చెప్పగలుగుతున్నారు. ఒకటి షుడ్ వాడగలుగుతున్నారు ఎస్టర్డేకు లేదా గతంకి, షెల్ వాడగలుగుతున్నారు, అలాగే షుడ్ వాడగలుగుతున్నారు ఫ్యూచర్ లో. ఓకేనా? అది సూపర్ ఎగ్జాంపుల్, వెరీ గుడ్. చెప్పండి సార్, ఇంకొకరు వేరే వాళ్ళు ఎవరన్నా రండి. Ramohan sir. చెప్పు రామోహన్. Should yesterday sir. We should plan a family tour in last month. Super example. We should plan a family tour. Next. In last month. అనకూడదు అంటున్నాను నేను. Sir. లాస్ట్ మంత్ అంతే. Last month. చాలా మంది ఇన్ లాస్ట్ మంత్, ఇన్ నెక్స్ట్ మంత్ అంటున్నారు. అది అనకూడదు, తప్పది. Okay. Okay. ఓకే, సో we should plan a family tour last month. Last month. But it did not happen. It did not happen. అంటే అర్థమేమి, అది సంభవించలేదు, జరగలేదు. ఎప్పుడు లాస్ట్ మంత్. అందుకని ఇప్పుడు షెల్లుతో వాడుతున్నావు నువ్వు, IRY. ఇప్పుడు చెప్పు. We shall plan now. We shall plan a family tour tomorrow. టుడే అను, తప్పేముంది? Okay sir, today. We shall plan అంటే ఈ రోజు మేము ఏదైనా ఒక ప్లాన్ చేయాలి అని అంటున్నావు, తప్పేముంది? ఓకే, లేదు. We should plan next week. Family tour next month. Next week. We should plan. ఇప్పుడు చూడు, దీనికి అర్థం వచ్చేసా. ఒక స్టోరీ అల్లుకునేవా అనమాట. We should plan a family tour last month. మేము గత నెలనే ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేయవలసి ఉండింది, కానీ చేయలేకపోయాము. ఈ రోజన్నా ప్లాన్ చేయాలి. ఒకవేళ ఈ రోజు మిస్ అయితే గనక రేపన్నా చేయాలి, లేదా ఎల్లుండి అన్నా చేయాలి. ఫ్యూచర్ లో నేను ప్లాన్ చేయాలి అని అంటున్నాం. క్లియరా? Clear. ఎస్, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా క్లియరా అండి? yes sir Clear, yes sir. ఇప్పుడు నేను పెన్నుకు వెళ్దనా వద్దా? వెళ్దాం సార్. వెళ్ళండి సార్. అందరూ జస్ట్ పాఠం విన్నట్టు వింటే చాలు. దీనికి ఆన్సర్ మళ్ళీ రేపు. అర్థమైందా లేదా? రేపు మీ నుంచి నాకు అవసరంలా, ఇప్పుడు నాకు కావాల్సింది వినడం అంతే. ఓకేనా? ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇప్పుడు క్లారిటీగా వినండి. ఇది వినుడు కార్యక్రమం. ఇప్పుడు ఎవరు అరసాల్సిన అవసరమే లేదు. నేను చెప్పిన తర్వాత వినండి, మళ్ళీ రేపు మీతో చెప్పిస్తా. ఓకేనా? ఎస్, అన్నిటి లెక్క మనం ఇప్పుడు ఇంతకు ముందు మనం ఏం నేర్చుకున్నామండి? విల్లుని నేర్చుకున్నాం, అవునా? విల్ అయిపోయింది, షెల్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఆ స్థానంలో ఒక కొత్త పదాన్ని ఎంచుకుంటున్నాం. మళ్ళీ ఆ పదం పేరు కెన్. ఇటుపక్క ఏముంటదండి అప్పుడు? కెన్ ఇటుపక్క ఉంటే ఇటుపక్క ఏమొస్తుందండి? పాస్ట్ లో కుడ్ వస్తుంది. మళ్ళీ రేపటికి సేమ్ కుడ్. ఇప్పుడు మనము కెన్ను కుడ్డు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది చాలా సింపుల్ గా అర్థమైపోయే ప్రోడక్ట్. ఓకే, చాలా సింపుల్ గా అర్థమైపోద్ది. బాగినండి. దీని అర్థము గలను అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. కెన్ అంటే గలను. ఇది ఏ సబ్జెక్ట్ కైనా వాడుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది సబ్జెక్ట్ కి వీళ్ళకే వాడాలి వాళ్ళకే వాడాలి అనేది ఏం లేదండి. ఇది ఎవరికైనా వాడచ్చు. అంటే ఎవరికైనా అంటే అర్థం ఏమండి? ఏ సబ్జెక్ట్ కైనా. ఏ సబ్జెక్ట్ కైనా అంటే అర్థం ఏమండి? ఐ కావచ్చు, ఉయ్ కావచ్చు, యు కావచ్చు, ఈ కావచ్చు, షీ కావచ్చు, ఇట్ కావచ్చు, దిస్ కావచ్చు, దట్టు కావచ్చు, దే కావచ్చు, దీస్ కావచ్చు, రామ కావచ్చు, సీత కావచ్చు. ఎవరికైనా ఏ సబ్జెక్ట్ కైనా ఉపయోగించే ఒక అద్భుతమైన పదము కెన్. దీన్ని చాలా మంది క్యాన్ అంటుంటారు. క్యాన్ అంటాదండి. ఐ క్యాన్ డూ దట్ వర్క్ అంటారు. అనకూడదు, కెన్ అనాలి. కెన్ పలికేటప్పుడు కెన్ అనాలి. కెన్, ఐ కెన్. ఇది కుడ్, ఇది కుడ్, ఇది కెన్. కెన్ అంటే దీనికి అర్థం ఏమొస్తుందంటే, ఐ ఉందనుకో, ఐ అంటే నేను చెయ్యగలను. సౌండ్ పెట్టద్దమ్మా. నేను, ఐ కెన్ అంటే నేను చేయగలను. వీ కెన్ మేము చేయగలము. యూ కెన్ నీవు చేయగలము, మీరు చేయగలరు. ఈ కెన్ అతడు చేయగలడు.
షీ కెన్ ఆమె చేయగలదు, ఇట్ కెన్ అది చేయగలదు, దిస్ కెన్ ఇది చేయగలదు, దే కెన్ వారు చేయగలరు, రామ కెన్ రాముడు చేయగలడు, సీత కెన్ సీత చేయగలదు. ఏదైనా గాని గలను, గలడు, గలదు అనేటువంటి మీనింగ్స్ తో పోతా ఉంటది. సో ఇది గల ప్లస్ డాష్ ఏమన్నా పెట్టుకోవచ్చు. గలను, గలడు, గలము, గలవి, గలదు, ఈ విధంగా ఎన్ని రకాలైన మీరు మీనింగ్స్ తీసుకోవచ్చు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ కెన్ అనేది ఎవరికైనా వాడుకోవచ్చు. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా అడగండి. లేదు సార్. ఇది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. నీకు ఏమి సాధ్యమవుతుందో ఆ సాధ్యమైనప్పుడు నువ్వు విల్లు కాకుండా షెల్లువ కాకుండా నువ్వు కెన్ను వాడుకోగలవు. ఉదాహరణకు చూడండి, ఐ విల్ డ్రైవ్ ఏ కార్, ఐ షల్ డ్రైవ్ ఏ కార్, ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. ఈ మూడింట్లో దీనికి అందమైన పదం ఏది చెప్పండి? ఈ మూడింట్లో విల్లు, షెల్లు, కెన్. కెన్ అండి. I can drive a car. డ్రైవ్ ఏ కార్. ఇది 100% షూట్ అయింది. ఎందుకు షూట్ అయింది ఇక్కడ అంటే జనరల్ థింగ్ ఐ విల్. షెల్ అనేది నీకు అవసరం ఉంటే మాట్లాడుతున్నావు, కెన్ అనేది నీ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి డ్రైవ్ ఏ కార్ అనే పదానికి అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ కు కెన్ను బాగుందన్నమాట. ఇప్పుడు అర్థమైందా అండి? ఓకే సార్. సామర్థ్యాన్ని తెలియజే నీకు ఏదైనా ఒకటి చేతనవుతుందప్ప, నీకు ఏదైనా ఒక పని చేతనవుతుంది అనుకో, దాన్ని కెన్ అను. ఒకవేళ చేత కాకపోతే ఏమనాలండి? కెనాట్. అంతే. కెన్. ఓకేనా అండి? ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా, వినండి, మళ్ళీ వినండి. ఐ డాష్ డూ ద హోంవర్క్ విత్ ఇన్ 5 minutes. ఐ కెన్ డూ ద హోంవర్క్ విత్ ఇన్ 5 minutes. ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది, విల్లు, షెల్లు, కెన్ను అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఏది పెడతారు మీరు? ఇక్కడ సూటబుల్ గా ఏది చేస్తారు చూడండి. I can do the homework within 5 ఐ minutes. కెన్ అని ఎందుకు వాడావు ఇక్కడ? నేను 5 అంటే నిమిషాల్లో నా హోంవర్క్ సామర్థ్యం చేయగలను. సార్, నేను 5 నిమిషాల్లో ఇక్కడ చేస్తాను. మీకు లాజిక్ ఇచ్చాడు. లాజిక్ ఏమని ఇచ్చాడంటే విత్ ఇన్ 5 minutes అనేటువంటి ఒక చిన్న లాజిక్ పెట్టాడు. 5 నిమిషాల లోపు నేను హోంవర్క్ చెయ్యగలను అంటాం. ఎవరైనా చెయ్యగలను అంటాం. ఇప్పుడు అర్థమైందా అండి? ఓకే సార్. ఇక్కడ కెన్నే వాడుతున్నాం. ఎందుకు విల్లు వాడకూడదా అంటే తప్పు కాదు, వాక్యం బట్టి కెన్ను సెట్ అవుతుంది. నేను ఏది తప్పు చెప్పాను. అర్థమైందా? సరే అలాగంటే విల్లు రాంగా, షెల్లు రాంగా అని అనవచ్చు. కొంతమంది ఉంటారు అగెనిస్ట్ గా మాట్లాడే వాళ్ళు, కొంతమంది ఉంటారు ఏం విల్లు పెడితే తప్పేముందయ్యా, ఎట్లా చెప్తావా నువ్వు కెన్నే అని? నేను విల్లు అంటా అంటే అర్థం ఉందయ్యా, కానీ పరమార్థం లేదు. అర్థం కాలే మీకు? అర్థమైంది సార్. గణపతి ఒక్కడే మాట్లాడతాడప్పా, మాకు ఇంకా ఎవరు వినపడరు కనపడరు నాకు. ఇప్పుడు ఒక ఎవరో ఒక తలమాసిన వాళ్ళు వస్తారనమాట, ఈ వీడియో చూసుకొని ఎట్లా చెప్తావా నువ్వు విల్లు అంటే షెల్ కూడా నేను వాడొచ్చు కదా, ఏ తప్పేముంది అంటాడు. కాదయ్యా, అక్కడ విల్లు వాడుకో షెల్ వాడుకో తప్పేం లేదు, కెన్ను వాడితే 100% న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా? అవును సార్. 100% న్యాయం ఎవరికి జరుగుతుంది? కెన్నుకే జరుగుతుంది, విల్లుకు షెల్లుకు జరగదు. అవును సార్. అందుకనే ఇక్కడ సామర్థ్యాన్ని తెలియజేసేటువంటి పదాలు వాడుకునేది నేర్చుకోండి. నీవు సామర్థ్యం గురించి తెలియజేసేటప్పుడు నేను విల్లు వాడతా, నేను షెల్లు వాడతా అంటే కుదరదు. సామర్థ్యానికి ఒక పదం పెట్టాడు ఇంగ్లీష్ లో. ఏంట పదము? దాని అర్థమేమి? కెన్ అనేది గలను అనే పదం వాడుకోండి అయ్యా. ఇది ఎవరికైనా వాడుకోవచ్చు. సర్వాంతర్యామి, ఇహం పరం, ఎవరు కనపడితే వాళ్ళకి వాడుకోవచ్చు. అర్థమైంది? ఇప్పుడు అర్థం కాలేదా? అర్థమైంది సార్. అది ఇంపా. ఇప్పుడు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఓకేనా? చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 100% క్లారిటీ వస్తుంది. బాగానండి, చాలు. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను చెట్టును ఎక్కుతాను, నేను చెట్టును ఎక్కుతాను, నేను చెట్టును ఎక్కాలి, నేను చెట్టును ఎక్కగలను. ఈ మూడింట్లో ఇప్పుడు ప్రెసెంట్ ఏది వర్కౌట్ అవుతుంది చూడండి. నేను చెట్టుని ఎక్కగలను సార్. ఇప్పుడు ఈ మూడింటికి నువ్వు ఇంగ్లీష్ ఆన్సర్ ఇవ్వగలుగుతావు, ఎందుకంటే క్లాసులు వింటున్నావు కాబట్టి, రెగ్యులర్ గా క్లాసులు వింటున్నావు కాబట్టి నువ్వు మూడింటికి ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెట్టును ఎక్కుతాను మీన్స్ ఐ విల్ క్లైంబ్ ద ట్రీ. ఒకవేళ నేను చెట్టును ఎక్కాలి అన్నావు అనుకో, ఐ షల్ క్లైంబ్ ద ట్రీ. ఒకవేళ నేను చెట్టును ఎక్కగలను అన్నావు అనుకో,
ఐ I కెన్ can. క్లైంబ్ ద climb. ట్రీ. ఇప్పుడు అర్థమైందమ్మా అందరికి? అర్థమైంది సార్. ఏమ్మా అందరు అవును మాట్లాడండి అమ్మా, అందరూ మాట్లాడండి. కొంచెం కెన్ అంటే అర్థమైంది సార్. అర్థమైందా? చాలా Okay. ఈజీగా అర్థమైపోయింది సార్, దీని గురించి మాట్లాడేది కూడా లే ఇంకా. అవును సార్. డౌట్ అనేది ఉండకూడదు. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ పరీక్షల్లో బాగినండి, నేను ఈ పరీక్షల్లో 100% విజయం సాధించగలను. తెచ్చుకోగలను. ఎవరైనా చెప్పొచ్చు ఇంగ్లీష్ లో దీన్ని. నేను ఈ పరీక్షల్లో 100% తెచ్చుకోగలను. 100% మార్కులు అనండి. 100% మార్కులు తెచ్చుకోగలను. I can get 100% marks in this exam. అది ఐ కెన్ గెట్ అనాలి. ఇక్కడ కెన్ అనే నాలెడ్జ్ ఎందుకు వచ్చింది మీకు అంటే, నేను గలను, నాకు సామర్థ్యం ఉంది, నాకు శక్తి ఉంది, నాలో ఆ పవర్ ఉంది అన్నప్పుడు నువ్వు కెన్ వాడుకోవాలి. అర్థమైందా? ఐ కెన్ గెట్ 100 out of 100 ఆర్ 100%. 100 out of 100 లేదా 100% మార్క్స్ ఎక్కడ? ఇన్ దిస్ ఎగ్జామ్. In this ఇప్పుడు exam. అర్థమైందా? అర్థం కాలేదు? Understood. సరే, ఓకే. అర్థమైంది సార్. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, బాగినండి, నేను ఒక డాక్టర్ని, నేను అతన్ని కాపాడగలను. ఈ వాక్యాల్ని రెండు జోడించి చెప్పండి. ఎవరు చెప్తారో చెప్పండి. నేను ఒక డాక్టర్ని, నేను అతన్ని కాపాడగలను. హలో సార్, నా పేరు I am లక్ష్మణ్ a సార్. doctor. ఉండమ్మా కొంచెం ఉండు. మాట్లాడు, ఎవరో మాట్లాడు, కొత్త వాళ్ళు వచ్చారు. హలో సార్. సార్, చెప్పండి నా బ్రదర్. పేరు లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ చెప్పు. సార్, ఐ ఆమ్ ఏ డాక్టర్. ఐ ఆమ్ ఏ డాక్టర్ చెప్పేటప్పుడు స్టైల్ ఉండని. ఐ ఆమ్ ఏ డాక్టర్. రైట్, నెక్స్ట్. ఐ క్యాన్ సేవ్ హిమ్ సార్. ఐ కెన్ సేవ్ హిమ్. చూడండి, ఆ స్టైల్ మెయింటైన్ చేయాలి ఇక్కడ. ఐఎమ్ ఏ డాక్టర్, ఐ కెన్ సేవ్ హిమ్ అంటే అర్థం ఏమి? నేను ఒక డాక్టర్ని, నేను అతన్ని కాపాడగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ ఎక్కడ వస్తుంది? ఎవరన్నా చెప్పొచ్చు. ఈ మాటలు, ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భాన్ని వస్తుంది చెప్పండి ఇప్పుడు. ఈ సిచ్యువేషన్, ఈ మాటలే ఎగ్జాక్ట్ గా ఏ సందర్భాన్ని మాట్లాడగలుగుతావు? ఇది ఒక ఎమర్జెన్సీ టైంలో వెరీ గుడ్. ఎక్కడైనా రోడ్డు మీద ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి పడిపోయినాడయ్యా. అవును సార్. అలాంటి సందర్భాన నువ్వు పక్కనే ఉన్నావు. ఆ సందర్భాన్ని నువ్వు డైరెక్ట్ గా వెళ్ళిపోయి కొంచెం అందరినీ తప్పుకోండి ప్లీజ్, లీవ్ స్పేస్ అంటే కొంచెం జాగా వదలండి. ఐఎమ్ ఏ డాక్టర్, ఐ కెన్ సేవ్ హిమ్, యూ ప్లీజ్ లీవ్ మీ. అట్లా అర్థమైంది ఇప్పుడు? దయచేసి ఏదన్నా వదలండి. నేను డాక్టర్ని, నేను అతన్ని సేవ్ చేయగలుగుతానన్నా, కొంచెం నాకు జాగా వదలండి అని చెప్తున్నావు అనమాట. అర్థమైంది ఇప్పుడు? అలాంటి సందర్భాన నువ్వు కెన్ను వాడుతున్నావు ఇక్కడ. ఓకే. ఇప్పుడు మీకు నచ్చిన ఎగ్జాంపుల్ చెప్పుకుంటాండి. ఒక్కొక్కటి చెప్పండి. కెన్ తర్వాత నేను కుట్టు కూడా చెప్పాలి కాబట్టి తొందరగా అయిపోగొట్టండి. ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయినా వాడుకోవచ్చు. నేను చెప్తాను సార్ అమౌంట్. చెప్పు. We can speak multiple languages fluently. వెరీ గుడ్. వీ కెన్ స్పీక్ మల్టిపుల్ లాంగ్వేజెస్ వెరీ ఫ్లూయెంట్లీ. అంటే దీని అర్థం ఏమి? మేము పలు రకాల లాంగ్వేజీలు మేము అనర్గళంగా మాట్లాడగలము. దీని అర్థం అది. అదేనా? మల్టిపుల్ అంటే పలు రకాలు, ఇంకా అంటే ఒకటి మించి. అర్థమైంది ఇప్పుడు? మల్టిపుల్ అని ఎప్పుడు వాడతారండి? ఒకటికి మించి 2 కావచ్చు, 3 కావచ్చు. యాక్చువల్ గా 2, 3 కూడా కాదు, ఇంకా కొంచెం ఎక్కువే. మల్టిపుల్ అనేది అప్పుడు వాడతారు. అర్థమైంది ఇప్పుడు? కొంతమంది డౌట్ రావచ్చు, మల్టిపుల్ అని అన్నారు సార్, ఏం ఎగ్జాంపుల్ కొత్తది తీసుకున్నట్టున్నాడు అని. ఎస్, కొత్తదే అది. వీ కెన్ స్పీక్ మల్టిపుల్ లాంగ్వేజెస్ మీన్స్ 3 or 4, 4 or 5, 5 or 6 ఆ విధంగా అర్థం చేసుకోవాలండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉందమ్మా ఇది? వీ కెన్ స్పీక్ మల్టిపుల్ లాంగ్వేజెస్ వెరీ ఫ్లూయెంట్లీ అని? నో డౌట్ సార్. నో డౌట్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. ఇంకా కొత్తగా తీసుకోండి. ఈ మీద, షీ మీద తీసుకోండి. Teacher can teach all subjects. ఇంకోసారి చెప్పు. Teacher can teach all subjects. Teacher can teach all subjects. all the subjects. ఇక్కడ కొంచెం మార్పు చేయి. కొంచెం నాకు ఎదురు కొడుతోంది ఇది. Teacher can teach. ఇది కొంచెం నాకు ఎదురుంది. బాలే, వాక్యం సెట్ కావట్లా. ఇంకొంచెం మార్పు చేయి. Teacher can. సార్ నేను చెప్పనా? ఉండమ్మా, కొంచెం ఉండు. అతనికి ఒక ఛాన్స్ ఇచ్చినావు కదా, కొంచెం ఉండు. Teacher teach
A lesson. Teacher can teach a lesson, sir. వర్కౌట్ కావట్లా, నువ్వు చెప్పేది వర్కౌట్ కావట్లేడా. Teacher can teach all subjects. ఇక్కడ మీరేం చేయాలంటే, ఇక్కడ టీచర్ అన్నావు కదా, దానికి ఒక పేరు పెట్టు. రాము టీచర్ కెన్ టీచ్ ఆల్ ద సబ్జెక్ట్స్. శివ టీచర్, కిరణ్ టీచర్. లేదు నీకు అంత రాలా, దట్ టీచర్ అను. ఇంజనీర్. అర్థం కాలే. అవును సార్, సబ్జెక్ట్ ఏది ఉండాలి సార్. దట్ టీచర్ అంటే ఆ టీచరు, ప్రత్యేకంగా ఆ టీచరు అన్ని సబ్జెక్టులు బోధించగలడు. ఇప్పుడు వర్కౌట్ అయిందా లేదా చూసుకో ఒకసారి. ఓకే సార్, ఓకే సార్. ఉపాధ్యాయుడు అన్ని బోధించగలడు అంటే నువ్వు టీచర్ అన్ని బోధించగలుగుతావా చెప్పు. ఓకే టీచర్. ప్రత్యేకంగా ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా టీచర్ అన్నప్పుడు అందరికి చెల్లుతుంది ఇది, కాబట్టి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అదే మాట ఆ టీచరు, రాము టీచరు, శివ టీచరు, పార్వతి టీచర్ అన్నాం అనుకో, ఆ పార్వతి టీచరు అలాగా అందరికి అన్ని సబ్జెక్టులు బోధించగలదు అన్నప్పుడు ఒక మీనింగ్ వస్తుంది. ఓకే సార్, అండర్స్టాండ్. ఏమో అందరు క్లియరా? డౌట్ ఉందా? క్లియర్ సార్. సో కెన్ అనే పదము గలను, గలడు అన్నిటికీ వాడుకోవచ్చమ్మా. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంకొక విషయం చెప్పేసుకుని వెళ్ళిపోదాం. కెన్ అనేది చెప్పండి, చెప్పు సార్ అంటే. అదే సార్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్దామని సార్. చెప్పు, మంచిది, చెప్పు. He can kill the snake. He can kill the snake. దీని అర్థం చెప్పు మరి. అతను పావుని చంపగలడు అంటే తనకు సామర్థ్యం ఉంది, తనకు భయం లేదు. దీని అర్థం అది. అవును సార్. నువ్వు ఈ మాట అనేసరికి హీ కెన్ కిల్ ద స్నేక్, డోంట్ వరీ అంటే అర్థం ఏమి, తను ఆ పామును చంపగలడు, మీరు ఎవరు భయపడకండి, వాడు ఒకటి చంపగలడే అని అంటున్నాం. అర్థమైంది ఇప్పుడు? ఓకే, ఏమన్నా డౌట్ ఉందమ్మా ఎవరికైనా? నో డౌట్ సార్. వెరీ గుడ్, చెప్పండి. సీత కెన్ డూయింగ్ ఎనీథింగ్. సీత కెన్ డూయింగ్ ఎనీథింగ్. నీకు తలకాయ లేదు సార్. సీత కెన్ డూ ఎనీథింగ్. ఇంకోసారి ఇటు చెత్త మాటలు మాట్లాడొద్దు. నువ్వు అంత క్లారిటీ ఉన్నప్పుడు కెన్ డూ అనాలమ్మా. నువ్వు డూయింగ్ ఎట్లా అంటున్నావు? సారీ సార్, సారీ సార్. సీత కెన్ డూ ఎనీథింగ్. పర్ఫెక్ట్ మాట్లాడాలి ఎప్పుడైనా కానీ. విల్లు గాని, షెల్లు గాని, కెన్ను గాని, కుట్టు గాని, మే గాని ఏదన్నా వచ్చి సావని ప్రెసెంట్ టెన్స్ ఉండాలి. అవును సార్, అవునవును. రెడ్డి, నరసింహారెడ్డి, మ్యూట్ పెట్టమ్మా. నువ్వు మ్యూట్ పెట్టు, నువ్వు అస్సలు ఆన్ చేయొద్దు. నీ దగ్గర చాలా సౌండ్ వస్తుంది నాకు. సార్ ఆంజనేయులు స్పీకింగ్. సార్ ప్లీజ్ కమన్ చెప్పండి. లాయర్ కెన్ సాల్వ్ ద డిస్ప్యూట్. వెరీ గుడ్, వెరీ గుడ్. లాయర్ కెన్ సాల్వ్. లాయర్ కెన్ సాల్వ్ ద డిస్ప్యూట్ కదా. ఇక్కడ కొంచెం మార్పు చెప్పాలి. ఇందాక వేరే సార్ మాట్లాడినప్పుడు టీచర్ అన్నాను కదా, ఇక్కడ కూడా వర్తిస్తుంది సార్. అది కొంచెం మార్పు చేయాలి మీరు. లాయర్ కెన్ జడ్జ్ ద డిస్ప్యూట్. అలా కాదు సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి, లాయర్ అనేది ఇట్స్ జనరల్ థింగ్, జనరల్ సబ్జెక్ట్. అది దీంతో మీరు కెన్ వాడలేరు. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి ఇక్కడ లాయర్ కి వేరే పేరు పెట్టండి. ఒక పేరు పెట్టండి సార్. లక్ష్మణ్. అది లక్ష్మణ్ లాయర్ కెన్ సాల్వ్ దిస్ డిస్ప్యూట్. మీరు ఏమన్నా పెట్టుకోవచ్చు ఇప్పుడు. లక్ష్మణ్ లాయర్. ఇప్పుడు అర్థమైందా సార్? ఇందాక టీచర్ అనే విషయంలో మనం మాట్లాడుకున్నాం. లేదా ఒకవేళ లక్ష్మణ్ చెప్పనీకి రాలే, పేరు కూడా చెప్పనీకి రాలే నీకు, ఇప్పుడు ఏమనాలంటే దిస్ లాయర్, దట్ లాయర్ అని చెప్పుకోవచ్చు. రామా కెన్ ప్లే ద క్రికెట్. ఏదైనా రామా కెన్ ప్లే క్రికెట్. రామా కెన్ ప్లే క్రికెట్. సీత కెన్ సింగ్ ద సాంగ్స్. ఎన్నైనా చెప్పుకోవచ్చు సార్, ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఉండండి ఒక్క నిమిషం. ఐ కెన్ రైట్ నావెల్స్. ఐ కెన్ రైట్ మెనీ నావెల్స్. నేను ఎన్ని నావెల్స్ అయినా రాయగలుగుతాను. అది ఓకే. ఐ కెన్ లిఫ్ట్ వెయిట్. I can lift 100 kgs weight. ఒక స్టెమినా ఉండాలి మీ దగ్గర, అది ఆ స్టంప్ పవర్ ఉండాలి. అది అట్లా. సరే, ఓకే. ఇప్పుడు లీవ్ వదిలేయండి చాలు ఇంకా. ఓకే, ఇప్పుడు నేను కుట్టు గురించి చెప్పేద్దాం, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. వినండి, 2 సెకండ్లు వినేసేయండి చాలు. ఇప్పుడు చూడండి, ఐ కెన్ ప్లే క్రికెట్, లేదా వద్దులేండి ఇది, ఐ కెన్ ఎర్న్ 1 lakh.
విత్ ఇన్ 1 month. విత్ ఇన్ 1 month. దీని అర్థం చెప్పండి సార్, ఎవరో ఒకరు చెప్పండి. ఐ కెన్ Sir. ఎర్న్ 1 lakh విత్ ఇన్ 1 month అంటే అర్థం ఏమి? నేను ఒక నెల ఒక నెలలోపు నెలలో 1,00,000 1,00,000 రూపాయలు సంపాదించగలను సంపాదించగలను అంటే నా సామర్థ్యాన్ని నేను చెప్పుకుంటున్నాను ఇక్కడ. సార్. ఐ కెన్ ఎర్న్ 1 lakh rupees విత్ ఇన్ 1 month అంటే సంపాదించగలను. ఇదే మాటని నిన్నటికి వెళ్దాం. ఐ కుడ్ ఎర్న్ 1 lakh rupees విత్ ఇన్ 1 month. నేను ఒక దీని నెలలో అర్థం 1 చెప్పండి. month సంపాదించగలిగాను. నేను ఒక నెలలో 1,00,000 రూపాయలు సంపాదించగలిగాను అంటే అర్థం ఏమి? ఇది గతం అన్నమాట. ఇప్పుడు అర్థమైందా అండి? ఐ కుడ్ ఎప్పుడైతే వాడావో ఆల్రెడీ సంపాదించి ఉన్నట్టా, ఇంకా ఇప్పుడు సంపాదిస్తావా? ఉన్నట్టు ఇప్పుడు కెన్కి కుడ్కి తేడా తెలుసుకోవాలి మీరు. కెన్ అంటే ఇప్పుడు చేయగలను అంటే స్టార్టింగ్ పాయింట్. నేను ఇప్పుడు బయలుదేరతా అని రూపాయి కూడా నీ దగ్గర లేనప్పుడు చెప్పాలి. ఐ కుడ్ ఎర్న్ 1 lakh rupees విత్ ఇన్ 1 month అంటే సేమ్ సెంటెన్స్ లో ఎక్కడ మార్పు లేదు. చూడండి, అర్థమవుతుందా మీకు? అర్థం కాలేదా? సెంటెన్స్ లో మార్పు లేదు, వాడుకలో మార్పు ఉంది. కెన్ను కాడ కుడ్డు వాడినావు. కుడ్ అంటే అర్థం ఏమి? ఆల్రెడీ సంపాదించగలిగాను అంటే నీ బ్యాంక్ లో ఉన్నాయని అర్థం. ఇప్పుడు అర్థమైందమ్మా? నేను ఒకటి చెప్తాను సార్. ఉండనా కొంచెం ఇది అయిపోయి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పుకుందరు. ఏమ్మా ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. అది కాదప్ప కావాలి సార్. నువ్వు ఎవరైనా చెప్పండి అమ్మా. ఈ వాక్యానికి తేడా చెప్పండి. ఎవరైనా ఒకరు చెప్పండి. ఐ కెన్ ఎర్న్ 1 lakh rupees విత్ ఇన్ 1 month అంటే అర్థం ఏమి? ఐ కుడ్ ఎర్న్ 1 lakh rupees విత్ ఇన్ 1 month కి అర్థం చెప్పండి అమ్మా. ఇక్కడ కెన్ చేయగలను, ఇక్కడ కుడ్ ఆల్రెడీ సంపాదించగలిగాను. కుడ్ ఎప్పుడైతే వాడావో నీ బ్యాంక్ అకౌంట్ లోపల వచ్చి పడినాయి అని అర్థం. కెన్ ఎప్పుడైతే వాడావో ఇప్పటి నుంచి బయలుదేరుతున్నాను అని అర్థం. ఇంకా నీ చేతుల్లో ఏమో 5 పైసలు కూడా లేదని అర్థం. ఓకే సార్. ఏమ్మా డౌట్ ఉందా ఎవరికైనా? ఇదే మాటని సేమ్ సెంటెన్స్ చూడండి, మార్పు ఎక్కడ తీయట్లే నేను. ఐ కుడ్ ఎర్న్ 1 lakh rupees మనీ విత్ ఇన్ 1 month లేదా 1 lakh rupees మనీ నెక్స్ట్ మంత్. ఇప్పుడు చెప్పండి దీని అర్థం ఏం చెప్పండి. నేను నెక్స్ట్ మంత్ 1,00,000 రూపాయలు సంపాదించగలుగుతాను. సంపాదించి ఉండగలను. సంపాదించి ప్లస్ ఉండగలను. భవిష్యత్తులో ఇప్పుడైతే నీ దగ్గర 5 పైసలు లేదు. భవిష్యత్తులో అది కూడా ఎప్పుడు? నెక్స్ట్ మంత్. ఇప్పుడు కాదు, నెక్స్ట్ మంత్ సంపాదించి ఉండగలను. ఇప్పుడైతే కాదు. ఈ మూడింటికి తేడా తెలుసుకున్నారా లేదా? ఇప్పుడు చెప్పండి. ఐ కుడ్ ఎర్న్ 1 lakh rupees లాస్ట్ మంత్ అంటే సంపాదించగలిగాను. ఐ కెన్ ఎర్న్ 1 lakh rupees విత్ ఇన్ 1 month అంటే సంపాదించగలను. ఐ కుడ్ ఎర్న్ 1 lakh rupees నెక్స్ట్ మంత్ అంటే సంపాదించి ఉండగలుగుతాను భవిష్యత్తులో, ఇప్పుడు కాదు. అర్థమైందా? అర్థం కాలేదా? ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు దాని మీద నాకు 3 రకాలుగా ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక్కొక్కరుగా రండి, 3-4 చెప్పండి, వెళ్ళిపోదాం. టైం అయిపోయా. ఎస్ ఐ కెన్ చెప్పండి ఫస్ట్. ఐ కానీ వీ కానీ ఏదైనా వాడుకోండి. హీ కానీ షీ కానీ ఏదైనా చెప్పండి, మీ ఇష్టం. ఇక Sir, they can control the people. దే కెన్ కంట్రోల్ ద పీపుల్ అంటే అర్థం ఏమి? వాళ్ళు ప్రజలను కంట్రోల్ చేయగలరు. అవును సార్. ఓకే, ఇప్పుడు కుడ్ పెట్టు. అదే మాట కుడ్ పెట్టు. దే కుడ్ కంట్రోల్ the people. అంతే చాలు. ఇన్ ద మీటింగ్ లో ఇప్పుడు దీని అర్థం ఏమి? వాళ్ళ మీటింగ్ లో కంట్రోల్ చేసి ఉండగలిగారు. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. చేసి ఉండగలిగారు అంటే వాళ్ళందరినీ వాళ్ళు కంట్రోల్ చేసి ఉండగలిగారు. అది ఎప్పుడిది? లాస్ట్ మీటింగ్ జరిగినప్పుడు. ఇప్పుడు అదే మాట భవిష్యత్తులో కుడ్ కంట్రోల్ ద పీపుల్ ఇన్ ద నెక్స్ట్ మీటింగ్. దీని అర్థం ఏమి? వాళ్ళు నెక్స్ట్ మీటింగ్ లో జనాలని అదుపు చేయగలిగి ఉండగలరు. చేసి ఉండగలరు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఇది చెయ్యగలరు, వెనకైతే చేసి ఉండగలిగారు, ముందరకైతే కనుక చేసి ఉండగలరు. ఇది మీకు అర్థం కావాల్సిన పాయింట్.
ఓకే సార్. ఇప్పుడు ఇంకొకరు రండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. సార్ నేను చెప్తాను సార్. చెప్పప్ప. 3 చెప్పాలా? ఎస్ సార్. ఆ, నేను బావిలో ఆడగలను. ఐ క్యాన్ స్విమ్ ఇన్ ద వెల్. ఐ కెన్ స్విమ్ ఇన్ ద వెల్. In the దీని అర్థం well. చెప్పి ఆడగలను. నేను బావిలో ఈతలాడి ఉండగలను. ఒరే, ఈతలాడగలను. 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 గలను అంతవరకే ఉంటది కెన్ అంటే. ఇప్పుడు ఎస్టర్డే నిన్న. ఐ క్యాన్ ఐ కుడ్ స్విమ్ ఇన్ ద వెల్ ఎస్టర్డే. దీని అర్థం చెప్పి నేను బావిలో ఆడేసి ఈతలాడగలిగాను. ఈతలాడగలిగాను. ఇది పాస్ట్ టెన్స్ ఇది. ఓకే, పాస్ట్ అంటారు దీన్ని. ఈతలాడగలిగాను నిన్న. ఎప్పుడు ఇది? నిన్న. అదే రేపు చెప్పు. ఐ కుడ్ స్విమ్ ఇన్ ద వెల్ టుమారో. ఐ కుడ్ స్విమ్ ఇన్ ద వెల్ టుమారో. రేపు నేను బావిలో ఈతలాడి ఉండగలను. ఈతలాడి ఉండగలను. ఎవరికైనా డౌట్ ఉందాయా? నో డౌట్ సార్. ఇక్కడ అర్థం ఎలా తెలుసుకోవాలంటే ఐ కెన్ అంటే ఈతలాడగలను, ఐ కుడ్ ఎస్టర్డే అంటే ఈతలాడి ఉండగలిగాను లేదా ఈతలాడగలిగాను. అదే మాట రేపు అంటే ఐ కుడ్ స్విమ్ ఇన్ ద వెల్ టుమారో అంటే రేపు ఈతలాడగలుగుతాను. అదే అర్థం. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. క్లియరా? క్లియర్ గా ఉన్నారా? ఓకేనా? రైట్. ఎస్ సార్. సో మళ్ళీ రేపు ఈ దీనిల మీద